దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గడిపిన ప్రతి నిమిషం కూడా, ప్రతి గంట కూడా, ప్రతి క్షణము కూడా అతి శ్రేష్టమైనది. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం మనకి ఎక్కడ కూడా కనిపించదు. దేవుని సన్నిధిలో ఉన్న ఈ సంతోషం మనకి ఎక్కడ కూడా కనిపించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పవిత్ర నామములో నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీవే కనికరించుము, కరుణించుము తండ్రి. ఈ ప్రార్థన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవు మైపోతున్నాను దేవా. ఈ రోజు వాక్యంతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, ఈ వాక్యం అనేకమైన విషయాలు తెలియచేయండి, అనేక సత్యాలు తెలియచేయండి, అనేక మర్మాలు తెలియచేయండి, అనేక విషయాలు తెలియచేయండి ప్రభా. నువ్వు మాట్లాడుతూ ఉండగా తండ్రి, నీవు మేమందరూ విని వాటిని నిరుడుగా మళ్ళీ ఫలింపచేయండి. మేము విన్న వాక్యము దేవా దుస్తులు ఎత్తుకొని పోకుండా నువ్వు గొప్ప మెరకలు జరిగించండి, గొప్ప ఉద్యోగం దయచేయండి, మీ శక్తితో నింపండి. మీ ప్రజలందరూ మీ బలముతో నింపబడటకు కృప దయచేయమని వేడుకుంటాం. మీ ప్రజలందరూ దర్శించమని వేడుకుంటాం. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానమును, మనశ్శాంతియు, కృపయు, ఆరోగ్యమును, స్వస్థతయు, నెమ్మదియు నిత్యము యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. మీరు అనుకుంటున్నారు ఎందుకు యుగయుగాలు అని చెప్తున్నాను? మన యుగయుగాలు సజీవులుగా ఉండబోతున్నాం. మన జీవితం ఇది కాదు, దీని తర్వాత కూడా మనం జీవించే ఉంటాం. హల్లెలూయా. నిరీక్షణ నిమిత్తం వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయము నిద్రించవలన విషయము మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అసలు నిరీక్షణ నిమిత్తం వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి కోసం మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. వాళ్ళు నిద్రించుచున్నారు. మన ముందు క్రీస్తులను ఎక్కడైతే నిద్రించి ఉన్నారో వారు చనిపోలేదు, వారు నిద్రించి ఉన్నారు, వారు సజీవంగా ఉన్నారు. ప్రభు వారిని లేపుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, మన నిరీక్షణ లేని వారి వల్లే దుఃఖంతో ఉండకూడదు, నిరీక్షణ లేని వారి వల్లే బాధతో ఉండకూడదు, నిరీక్షణ లేని వారి వల్లే వేదనతో ఉండకూడదు. మనకు ప్రభు అయిన దేవుని బట్టి సంతోషంతో, నెమ్మదితో, ఆనందంతో ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభు నందు బట్టి మనం ఆనందిస్తూనే ఉండాలి. ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందే ఆనందించాలి. హల్లెలూయా. ఎందుకు ప్రభునందు ఆనందించాలి? ఎందుకంటే ఆయన నీకు మేలు చేయవాడు కాబట్టి, ఆయన నీకు మంచి చేయవాడు కాబట్టి, ఆయన నీ దుఃఖము తీర్చేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు, నీ ఆకలిని తీర్చేవాడు, నేను పోషించేవాడు, నీ పిల్లలను పోషించేవాడు, నీ పిల్లలను పోషించేవాడు, నీ నుండి 1000 తరాల వరకు కనికరము చూపువాడు. కాబట్టి ఆయన బట్టి నీవు సంతోషించాలి. హల్లెలూయా. ఏమైనా కోల్పోయావా జీవితంలో? ఆయన నువ్వు బాధపడాలి. అది ధనం విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. నువ్వు ఏది కోల్పోయినా ఇచ్చేవాడు ఆయన. కీడు సైతము కూడా మేలుగా చేయవాడు ఆయన. ఆయన బట్టి ఎందుకు సంతోషించాలని అడుగుతారేమో. ఎందుకు సంతోషించాలంటే నీకు కీడు వచ్చిందా, కీడును మేలుగా మార్చువాడు. నువ్వేమైనా కోల్పోయావా, కోల్పోయినా తిరిగి రప్పించువాడు. నువ్వేమైనా నీ చేతి జారిపోయిందా, అది తిరిగి నీకు దొరుకున్నట్టు చేయవాడు. రిస్టోరేషన్. హల్లెలూయా. తిరిగి తీసుకురాగలిగిన వాడు. ఆయన సృష్టిని శూన్యం నుంచి చేశారు. హల్లెలూయా. భూమి నిరాకారంగా శూన్యముగా ఉంటే దానిలో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చారంటే సృష్టిని తీసుకొచ్చారు. అంటే నీ జీవితంలో ఏదైనా చేయగలిగినవాడు, ఏదైనా తేగలిగిన వాడు, ఏదైనా మార్చగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఆయన. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, లేని దానిని ఉన్నట్టు పిలుచువాడు.
హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని మనం ఎలా ఆకర్షించాలి? ఈరోజు వాక్య సందేశం ఏంటంటే ప్రభు అయిన దేవుని మనం ఎలా ఆకర్షించాలి? దేవుని మనం ఎలా ఆకర్షించాలి? ఒక అయస్కాంతము ఏం చేస్తుంది? ఒక పిన్నిస్ని ఆకర్షించినట్లు, ఒక మేకును ఆకర్షించినట్లు, ఒక మ్యాగ్నెట్ ఒక పిన్నుని ఆకర్షించినట్లు, లేదా ఒక మేకుని ఆకర్షించినట్లు మనం దేవుని ఆకర్షించాలి. హల్లెలూయా. ఈ భూమిపై అనేక మంది ఉన్నారు. కొంతమంది ఏమో మనుషులను ఆకర్షిస్తారు, కొంతమంది ఆహారాన్ని ఆకర్షిస్తారు, కొంతమంది పిల్లలు స్త్రీలను ఆకర్షిస్తారు, మరికొందరు పురుషులను ఆకర్షిస్తారు, మరికొందరు మరొక పక్కన వ్యక్తిని ఆకర్షిస్తారు. దాసుడేమో యజమానిని ఆకర్షిస్తాడు. ఎందుకు? ఏం పని చేయడు. ఎందుకు ఆకర్షిస్తాడంటే జీతం వచ్చే సమయానికి, మార్కులు వేసే సమయానికి, అతనికి ర్యాంక్ రాసే సమయానికి ఆ పెద్దన్న ఆఫీసర్ని ఏం చేస్తాడు? కింద వ్యక్తి ఆకర్షిస్తాడు. పని చేయడు కానీ ఆ సమయానికి, ఎందుకంటే అతను అవసరం ఉంది కాబట్టి. స్టూడెంట్ కూడా చదవడు. నేను అలాంటి స్టూడెంట్స్ చూశాను. వాళ్ళు చదవరు. ఎగ్జామ్ సమయానికి ఎగ్జామ్ రాసేసిన తర్వాత మార్కులు వేసే సమయం ఉంటుంది కదా టీచర్, అప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. అయితే సార్ ఇది చేయమంటారా, సార్ అది చేయమంటారా? వాళ్ళు బ్యాగ్ పట్టుకోవడం, వాళ్ళ క్యారేజ్ బాక్స్ పట్టుకోవడం, వాళ్ళు వస్తుంటే వాళ్ళ రూమ్ తుడిచిపెట్టేయడం అన్నీ చేస్తారు. ఎందుకు? ఆకర్షిస్తున్నాడు. ఎవరిని? ఒక విద్యార్థి టీచర్ని ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే మేలు జరుగుతుందని. హల్లెలూయా. ఒక పనివాడేమో తన యజమానుని ఆకర్షిస్తున్నాడు. ఎందుకు? ఆ పనివాడు ఏమైనా ఇస్తాడని. హల్లెలూయా. కానీ మనము ఈరోజు ఎవరిని ఆకర్షించాలి అంటే సృష్టికర్త దేవుని మనం ఏం చేయాలి? ఆకర్షించాలి. అయితే ప్రభు అయిన దేవుని మనం ఎలా ఆకర్షించవచ్చు? మన మాటలతో మనం ఆయన ఆకర్షించగలమా? మన చేతులతో ఆయన ఆకర్షించగలమా? ఏమైనా ఇస్తే ఆయన ఆకర్షించబడతాడా? దేవుడు ఏదో వస్తువులు బట్టి ఆకర్షింపబడి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నన్ను బట్టి వాడు కాదు. మనము దేవుని ఆకర్షించడానికి పుట్టాడు. దేవుడు మనం చేసినప్పుడు ఎంతో ప్రేమించి, ఎంతో కనికరముతో, ఎంతో ఆశతో ఆయన మనం చేశారు. మీరు ఆలోచించండి. సర్వోన్నతుడైన దేవుడు, తన నోటి మాటతో సమస్తము చేయగలిగిన దేవుడు ఈ మానవ జాతి చెడిపోయినప్పుడు, ఈ మానవ జాతి పాడైపోయినప్పుడు దీనితో నాకు పని ఏంటి అని అనుకోలేదు. దీనిని వదిలేసి మరొక కొత్త మానవ జాతిని చేస్తాను అని అనుకోలేదు. ఆయన ఏం చేశారు అంటే, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ మానవ జాతిని వదలలేక, ఈ మానవ జాతిని వదిలేయలేక ఆయన ఏం చేశారు అంటే మన కోసం తన ప్రాణాన్ని దానంగా పెట్టారు. మీరు ఆలోచించండి. దేవుడు కొత్త మానవ జాతిని చేసుకోవచ్చు. ఆయన మాట్లాడితే భూమి అయిపోతుంది, ఆయన మాట్లాడితే ఆకర్షణ కలుగుతుంది, ఆయన మాట్లాడితే ఏదైనా అవుతుంది. కానీ దేవుడు మనం చెడిపోయినప్పుడు దేవుడు ఈ మానవ జాతితో నాకు పని ఏమిటి? దీన్ని నేను ఎందుకు ఉంచుకోవాలి? నేను కొత్త మానవ జాతిని చేసుకుంటాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడు కదా అని ఆయన అనుకోలేదు. ఏ మానవ జాతి చెడిపోయిందో, ఏ మానవ జాతి పడిపోయిందో దానికోసమే ఆయన ప్రయాసపడి, ఎంతగా ప్రయాసపడ్డాడంటే తన ప్రాణాన్ని పెట్టేంతగా ఆయన ప్రయాసపడి తన రక్తాన్ని కాచి మన కోసం ఈ భూమిపైకి దిగి వచ్చిన దేవుడు. మనల్ని ఇంతగా ప్రేమించాడు. ఎందుకు తెలుసా? మనము కేవలము మనుషులు కాదండి, మన దేవుని యొక్క సొంత పిల్లలం కాబట్టి. హల్లెలూయా. ఆ కన్న ప్రేమ ఏం చేసిందంటే మనల్ని వదులుకోలేకపోయింది. అందుకే భూమిపైకి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి పరలోకం ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేసింది. మరొక కొత్త మానవ జాతిని దేవుడు చేయలేదు. చెడిపోయిన మానవ జాతి మన ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? మన పరిశుద్ధులు అయిన తర్వాత క్రీస్తు చనిపోలేదు. మన పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసము చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన యొక్క భూమిపై పుట్టడం ఉంది, తల్లి గర్భం నుంచి బయటికి రావడం ఉంది, వచ్చి మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధులుగా మారడం ఉంది. హల్లెలూయా. మన అమ్మగారు పుట్టక ముందే, మన అమ్మగారు పుట్టక ముందే, వారి పైన తాతలు పుట్టక ముందే దేవుడు భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కోసము మరణించాడు. అంటే మనం ఏదో మంచి చేసి, మనం ఏదో భక్తి చూసి, మన భక్తిని చూసి ఆయన ప్రాణం పెట్టలేదు, మన మంచితనాన్ని చూసి ఆయన ప్రాణం పెట్టలేదు. మన ఇంకా మంచితనం లేకుండా ఉన్నప్పుడే, మన పరిశుద్ధులుగా మారకుండా ఉన్నప్పుడే, మనం ఏమీ చేయలేనప్పుడే దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. దీన్ని బట్టి మనం అంటే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం ఏదైనా చేయగలడు. నీ పిల్లలు మార్చగలడు,
భర్తను మార్చగలదు, నీ కుటుంబంలో మార్పు తేగలదు, నీ సమస్యల మార్పు తేగలదు. ప్రజలా అయితే భూమిలో కొన్ని పరీక్షలు అనేది మన జీవితంలో ఎదురవుతాయి. ఎందుకు పరీక్షలు ఎదురవుతాయో తెలుసా? మన మేలు కోసమే. ప్రజలా దేవుడు పరీక్షించేవాడు, సాతాను శోధించేవాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరు? పరీక్షించేవాడు, సాతాను శోధించేవాడు. ప్రజలా శోధన పరీక్షను ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఎలా తెలుసుకోవాలి? శోధన ఎలా తెలుస్తుందంటే, శోధన అనేది సాతాను తీసుకొని వస్తారు, పరీక్ష అనేది దేవుడు తీసుకొస్తారు. ప్రజలా అయితే ఇద్దరిని ఎలా మనం తెలుసుకోవాలి? ఏదైనా మీకు వచ్చినప్పుడు అది పాపం చేయడానికి మిమ్మల్ని తొందర పెడుతుందంటే, పాపము చేయడానికి మిమ్మల్ని భయపెడుతుందంటే, మిమ్మల్ని నడిపిస్తుందంటే అది ఏమై ఉన్నది? అది శోధన ఉన్నది. ప్రజలా కానీ పరీక్ష ఎలా ఉంటుంది? పరీక్ష ఎలా ఉంటుందంటే, నీ విశ్వాసము పరీక్ష జరుగుతుంది, నీ విశ్వాసము కూలుతుంది, నీ విశ్వాసము తూకబడుతుంది, బరువు తూకబడుతుంది. ప్రజలా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు మనం ఎందుకు పరీక్షిస్తారంటే మన విశ్వాసాన్ని చూడడానికి, మన విశ్వాసాలైనా పరీక్షించడానికి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో పరీక్షలను తీసుకుని వస్తారు. సాతాను తీసుకొచ్చేది ఏంటంటే శోధన. ఎందుకంటే ఆ శోధన ద్వారా దేవుడికి మనల్ని దూరం చేయడానికి. ప్రజలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుని మనం ఎలా ఆకర్షించాలి? దేవుని ఆకర్షించాలంటే మనం ఏం చేయాలి? ప్రజలా దేవుని ఆకర్షించాలంటే ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞలను మనము లోబడి ఉండాలి. ప్రజలా నిర్గమకాండము 20వ అధ్యాయం 2వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను వెలుపలికి రప్పించుకుని, నేను తప్ప వేరొక దేవుని ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని, భూమి అంతే గాని, భూమి కింద నేలంతే గాని, ఉండు దేని రూపంనైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. రోషం గల దేవుడు. ఆమేన్. ఇక్కడ మీరు చూడాలి, ఇక్కడ 10 ఆజ్ఞలు మీకు కనిపిస్తాయి. ఒకటి, దేవుడు మనం ఆకర్షించాలంటే మన వస్తువుల పట్ల ఆకర్షించబడడు, మన రూపాన్ని బట్టి ఆకర్షించబడడు, మన తెలివితేటల బట్టి ఆకర్షించబడడు, మన చదువును బట్టి ఆకర్షించబడదు. కానీ దేవుడికి ఆకర్షించాలంటే మళ్ళీ ఈ విషయం కలిగి ఉండాలి. ఒకటి, దేవుడి యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. ప్రజలా గుర్తుపెట్టుకోండి, మనం అపోస్తుల హోదా అనుకుంటాం, కానీ బైబిల్ అంతా కూడా మనం ఏం చేయాలి? పాటించాలి. అయితే పాత నిబంధనలో దేవుడు కొన్ని మార్చుతారు. హల్లెలూయా. ఆ మార్చిన విషయాలే కొత్త నిబంధనలో మారే, కానీ అన్ని మారినవి కాదు. హల్లెలూయా. మనం కొత్త నిబంధన ప్రజలైనంత మాత్రాన పాత నిబంధన మనం విడిచిపెట్టాలని కాదు. లేకపోతే కొత్త నిబంధన ఒకటి మాత్రం మన చేతిలో ఉండాలి, పాత నిబంధన ఎందుకు మన చేతిలో ఉంది? బైబిల్ అంతా కూడా మనం పాటించాలి. ప్రజలా అయితే వాక్యము మనం పాటించినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటో ఆజ్ఞ ఏంటి? ఆ వాక్యం చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఇది ఫస్ట్ ఆజ్ఞ. ఎవరు ఉండకూడదు మనకి? దేవుడిని తప్ప. ఆయన విడిచిపెట్టి వేరొకరు మనం అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏమంటున్నారు? దేవుడు నాకు వచ్చినప్పుడు నా దగ్గర నమ్మకం కలిగి ఉంటాను. ప్రజలా ఒక ఉద్యోగం చేస్తున్న ఒక కంపెనీలో ఆ యజమానుడు ఏం కోరుకుంటాడు? నమ్మకత్వం కోరుకుంటాడు. అంటే ఏంటి? నా దగ్గర పని ఇచ్చాను అంటే నా పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నాకు నమ్మకంగా లేకుండా డ్యూటీకి వచ్చినట్లే వచ్చి యజమాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో పని చేశారనుకోండి, అంటే యజమాని ఇచ్చిన పని చేయకుండా నా అపనమ్మకస్తులు ఉన్నారనుకోండి, ఆ యజమాని తెలిస్తే ఏం చేస్తాడు? ఉద్యోగం నుంచి తొలగిస్తాడు, బాధపడతాడు. అంటే మా ఉద్యోగంలో పెట్టుకున్న యజమాని ఏమని కోరుకుంటాడంటే నమ్మకంగా ఉండాలి. పనిలో పెట్టుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు? నా దాసురాలు నాకు నమ్మకంగా ఉండాలి. అంటే నమ్మకం నాకు ఇంపార్టెంట్. దేవుడు కూడా ఏమంటున్నారంటే నువ్వు భక్తి చేసావా? నమ్మకంగా చేయి. కొంతకాలం నా దగ్గర ఉండి కొంతకాలం మరొక దగ్గరికి వెళ్తే అది నీకు ఏమాత్రం మంచిది కాదు. ఒకటి ఫస్ట్ ఆజ్ఞ ఏంటి అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే శ్రమపడి ఉండాలి, ఆయన మాత్రం నమ్మకంగా ఉండాలి. అది ఫస్ట్ ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి అంతే కానీ భూమి కింద నేల అంతే కానీ
ఉండు. ఏ దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలా పడకూడదు, వాటిని పూజింపకూడదు. పైన ఆకాశం అంతే గాని, కింద భూమి అంతే గాని, భూమి కింద నేల అంతే గాని. అంటే అర్థమేంటి? ఆకాశం అందంటే ఆకాశం ఏముంటాయి? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అంతే గాని. అంటే వాటిలో ఏ రూపం కూడా నువ్వు చేసుకోకూడదు. రెండోది భూమి అంతే గాని. అంటే దాని అర్థమేంటి? భూమి అంతే ఉంది, చెట్లు, జంతువులు, గత పాపు పురుగులు, ప్రజల ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనుషులు కూడా ప్రజల భూమి అంతే కానీ. మూడోది భూమి కింద నీళ్ళే అంతే కానీ. నీటిలో ఏముంది? చేపలు, కప్పలు. దేని రూపాన్ని? దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలా పడకూడదు, వాటిని పూజింపకూడదు. ప్రజల ఫస్ట్ ఆజ్ఞేమో నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. రెండో ఆజ్ఞేమో ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు. అంటే ఏంటి? దేవుడు అంటే ఈ రూపంలో ఉంటారు, దేవుడు అంటే ఆ రూపంలో ఉంటారేమో మనం అనుకోకూడదంట. మనం ఎప్పుడు కూడా ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు. ఆయన ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఆత్మ అంటే ఏంటనుకున్నారు? కనిపించదు, రూపం ఏదో తెలియదు. ఎవరికి తెలుసా ఆత్మ ఏ రూపంలో ఉంటుందో? తెలియదు. ఆయన మాటలు నమ్మడమే, ఆయన వాక్యాన్ని నమ్మడమే, ఆయన విశ్వాసం ఉంచడమే మన పని. మూడో వాక్యం, ఏడో వచ్చిన నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా చెరపకూడదు. ఇది మూడో ఆజ్ఞ. మనం 10 ఆజ్ఞలు చూస్తాం. ప్రజల ఒక ఆజ్ఞ చెప్పింది, రెండో ఆజ్ఞ చెప్పింది, మూడో ఆజ్ఞ ఏంటి? నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ యేసయ్య నామాన్ని వాడేయకూడదు. ప్రజల అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి తాగడానికి వెళ్ళేటప్పుడు ప్రజల అక్కడికి వెళ్ళి యేసయ్య నామంలో తాగుతుందని అనుకో. మీరు అర్థమవుతుందా? ఉదాహరణకి చెప్తున్నాను. ప్రజల యేసయ్య నామంలో తిరుగుతున్నాను అనకూడదు. యేసయ్య నామం ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. అంటే అవసరానికే వాడాలి. అవసరానికి అది దేనికి వాడతామంటే యేసయ్య నామాన్ని ఒక స్వస్థత కావాలి, యేసు నామంలో స్వస్థపరచబడుతూ అంటే ఒక మేలు కోసం అవసరం అయినప్పుడే యేసయ్య నామాన్ని వాడాలి. కానీ వ్యర్థంగా ఈ దేవుని నామాన్ని ఎప్పుడు ఉచ్చరించకూడదు. ఎందుకంటే అది దేవుని నామం. మనిషి నామమే మనంత జాగ్రత్తగా ఉచ్చరిస్తాం. హల్లెలూయా. అలాంటి దేవుని నామం అయినప్పుడు ఎలా పట్టాలో మనము ఉచ్చరించకూడదు. ఆ తర్వాత 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం. చూసారా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవడము. హల్లెలూయా. అంటే విశ్రాంతి దినము మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో విశ్రాంతి దినం ఉండేది. హల్లెలూయా. అయితే కొత్త నిబంధన ప్రజలుగా మనం అర్థం చేసుకుంటే ఆదివారమును మనం చాలా జాగ్రత్తగా, అనగా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఆచరించడం అంటే ఏంటంటే దానిని అన్ని రోజులతో సమానంగా చూడకూడదు. అది ప్రత్యేకమైన రోజు, దేవునికి సంబంధించిన రోజు, దేవుని ప్రజల. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు మనకి ఆ రోజుని ఇచ్చారు. వారం అంటే దేవుడు మనకి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఆ రోజునంతలో మొదటి రోజుని అంటే వారంలో ప్రారంభింపబడిన ఫస్ట్ దినాన్ని మనం తీసుకుని ఎవరికి చేయాలి? దేవునికి ఇవ్వాలి. ప్రజల. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయబడను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. పనిగా వచ్చు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇది 5వ ఆజ్ఞ. ప్రజల నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ప్రజల సన్మానింపబడం ఏంటి? గౌరవించడం. సన్మానం మీకు తెలుసు. అర్థం అవ్వాలంటే తల్లిదండ్రులకి ఒక స్థానం తప్పుతారు. ఆ సన్మానం రోజు మీటింగ్ పెడతారు. ఏం చేస్తారు? ఆ సన్మానం రోజు మీటింగ్ పెట్టి ఆ అమ్మ చేసింది, ఆ నాన్న చేసింది పిల్లలు చెప్తారు. అంటే మా అమ్మ ఇలా చేశారు, మా నాన్న ఇలా చేశారు, ఒకప్పుడు ఇలా కష్టపడ్డారు, ఇలా శ్రమపడ్డారు అని చెప్తారు. హల్లెలూయా. అని సన్మానించడం ఏంటంటే వారిని గొప్ప చేయడం, వారు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం, ఇతరులకి చెప్పడం. అంటే వారు చేసిన మంచిని ఇతరులతో పంచుకోవడం, సన్మానించడం. ప్రజగా నీ తండ్రిని నీ తల్లితో ఏం చేయాలి? సన్మానించాలి. అంటే నువ్వు గౌరవించాలి. నువ్వేం చేస్తావులే అని ఇప్పుడు అంటావు. ప్రజగా అంటే మన తల్లి తండ్రిని సన్మానించాలి. అప్పుడు ఏమవుతామంట? దీర్ఘాయుష్మంతులు అవుతామంట. అంటే దాని అర్థం ఏంటి? ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఏది లేకపోయినా ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు అంటున్నారు, నువ్వు నీకు ఎంత మరింత ఉన్నా తల్లి తండ్రిని సన్మానించే వ్యక్తివైతే
నీతిమంతుడు అవుతావు. అంటే దేవుడు నీకు జీవితం పొలుగుతారు, దేవుడు నీకు బతకడానికి ఊపిరిస్తారు. ఇది 5వ ఆజ్ఞ. హల్లెలూయా. 6వ ఆజ్ఞ కూడా మనం చూద్దాం. నరహత్య చేయకూడదు. ఎస్, నరహత్య 6వ ఆజ్ఞ. నరహత్య ఏం చేయకూడదండి? నరహత్య అంటే ఏంటి? ఒక నరుని చంపడం, రక్తాన్ని చిందించడం. ఎందుకంటే నరుని చేసిన దేవుడే నరుని యొక్క ఆత్మను తీసుకోవాలి. మానవుల మనము తోటి మానవుల యొక్క జీవితం మీద మనకు అధికారము లేదు. ఒకవేళ ఒక వ్యక్తికి ఏదైనా చెప్పాలి అంటే అతనికి మాటతోనే చెప్పాలి తప్ప మనం చేసుకోకూడదు. హల్లెలూయా. ఒక వ్యక్తి మనిషి మీద ప్రాణం తీసే హక్కు తోటి మానవుడికి లేదు. ఎందుకంటే నరుని చేసింది దేవుడు కాబట్టి దేవుడే ఆ మనిషికి పిలుస్తాడు. పిల్లలు మందు చేసిన దేవుడు మందుకి ఏం పడతారు? మందు చేసిన వ్యక్తి మందుకి ఏం పడతారు? ఎక్స్పైరీ డేట్ పెడతారు. ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి? ఎప్పుడది పనిచేయదు. మనకి బర్త్డే ఇచ్చిన దేవుడే బర్త్డే కూడా పెట్టాలి. హల్లెలూయా. కానీ మన ప్రాణాలను మనము తీసుకోకూడదు, ఇతర ప్రాణాలను తీయడానికి మన తర్వాత లేదు. అందుకే నరహత్య చేయకూడదు. దాని తర్వాత వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అంటే మీకు తెలుసు. వ్యభిచరింపకూడదు అంటే వివాహం కాకుండా వివాహం అయిన తర్వాత కూడా తప్పుదారులు అంటే వివాహ కార్యక్రమాలు జరిగిన భార్య భర్తల వల్ల జరిగిన కార్యక్రమాన్ని బయట చేయడం, వివాహం బయట చేయడం, అది కూడా దేవుని దృష్టిలో తప్పు అయిపోయింది. దాని తర్వాత దొంగిలకూడదు. ఇది 8వ ఉంది. ఏం కూడదండి? దొంగిలకూడదు. దొంగిలకూడదు అంటే అర్థం ఏంటి? దొంగతనాన్ని ఎప్పుడు చేయకూడదు. అంటే మన గాంధీ మనం ఎప్పుడు ఆశించకూడదు. దాని తర్వాత నీ పొరుగు వానికకు దేనినైనా ఆశింపకూడదు. హల్లెలూయా. ఓకే, ముందు పొరుగు వానికి ఏం చేయకూడదు? అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అంటే పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం అనేది లేనిది ఉన్నదని చెప్పడం అబద్ధ సాక్ష్యం. అంటే ఏదో లాభం వస్తుందని, ఏదో ఎవరు ఏది ఇస్తారని, ఇది చెప్తే మనకు మేలు జరుగుతుందని అనుకుని కొంతమంది అబద్ధ సాక్ష్యం చెప్తారు ధర్మం కోసం. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? కొత్త నిబంధనలో కూడా జరిగింది. ఏమంటారంటే వాళ్ళది రాజుతో, అయ్యా యేసయ్య తిరిగి లేస్తానని చెప్పారు ప్రజల, ఆయన లేచిపోతారేమో, శిష్యులు ఒకవేళ లేచుకొని వచ్చేసి ఆయన్ని మా యేసయ్య లేచని ప్రకటిస్తారేమో, కాబట్టి మీరు ఏం చేయాలి అంటే భద్రం చేయించి తిరిగి యూదులు ఎప్పుడు కూడా నేను ఉండిపోయిందంట ఈ అభిప్రాయం. ఏమని? ఒక అబద్ధం. ఎక్కడ వేస్తే వేస్తారా లేదా? వేస్తారా? లేకగా వాళ్ళందరూ చచ్చిన వారి వల్లే పడిపోతారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కొంతమంది దానికి ప్రజలు కూడా ఉంటారు. అంటే ఏదో డబ్బు తీసుకొని ఒక దగ్గర సాక్ష్యం తీసుకోవడం, లేదా ధనం తీసుకోవడం, వాళ్ళు అబద్ధం సాక్ష్యం చెప్తారు. అంటే చెడును కూడా మంచి అని చెప్పడం, మంచినేమో అంటే నీటి మందులు పట్టుకొని ఏమంటారంటే ఇతను నీటి మందులు నేను చూశానండి, ఇతను తప్పు చేయడం నేను చూశాను. తప్పు చేయకపోయినా ప్రజలు ఎందుకంటే వీళ్ళు పక్కన కూడా ఏమి ఇస్తారు? లంచం ఇస్తారు. ప్రజలు డబ్బు ఇస్తారు. ప్రభు అంటున్నారు, నీ పొరుగు వాని మీద ఏమమ్మకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఒకవేళ నీకు లాభం వచ్చినా నువ్వు పలకకూడదు. ప్రజలు అంటే మనం పిల్లల అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ప్రజలు అది మనకు తెలుసు, మనం చూసాం, అది తప్పు కాదని మనకు తెలుసు. కానీ మనం తప్పు అని చెప్పామనుకోండి, అది మనకి ఏమవుతుంది? పాపం అయిపోతుంది. లాస్ట్ మనం గమనిస్తే లాస్ట్ నీ పొరుగు వారి దేనినైనాను నీ పొరుగు వానికకు దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసారా? దేనిని కూడా మీరు ఏం చేయకూడదంట? ఆశించకూడదు. అంటే నీది కాదు, నువ్వు సంపాదించలేదు, లేదా నువ్వు పొందుకోలేదు, ఇది కాదు, నీది కానీ నువ్వు ఏం చేయకూడదు? నేను తీసుకుంటే బాగున్నావు, ఇది నాకు కలిగితే బాగున్నావు. ప్రజల అంత ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారు? పక్క వ్యక్తి ఆస్తిని గమనించిన వాళ్ళు కష్టపడలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ సాక్ష్యాలు పలికి ఏదో చిన్న వాళ్ళు మోసం చేసి కానీ నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజల పొరుగు వాళ్ళంట ఏది కూడా మనం ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఇష్టపడితే ఇస్తే పర్వాలి. హల్లెలూయా. అంటే ఎవరైతే ఆ వస్తువు కానీ ఆ స్థలము కానీ లేకపోతే ఏదైతే వాళ్ళ స్వాధీనంలో ఉన్నదో ఆ ఓనర్ దాని మీద అధికారం కలిగిన వ్యక్తి కోరుట్టు మనకి ఇచ్చారనుకోండి, తప్పులేదు, అది గిఫ్ట్ అని చెప్పచ్చు. హల్లెలూయా. వాళ్ళు ఇవ్వకుండా మనం బలవంతంగా తీసుకుంటే, ఆశించి ఎంతతో మనం ఆశిస్తే అదేమైపోతుంది? ఆశించి తీసుకున్నట్టు పాపం అయిపోతుంది. అది మనం చేయకూడదు.
చేయకూడదంట. ఇవి 10 ఆజ్ఞలు. తెలుసా? త్వరగా చెప్తాను ఆ 10 ఆజ్ఞలు ఏంటంటే, 1, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే, దేవుడు తప్ప, యేసయ్య తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. తెలుసా? అంటే ప్రభు దగ్గర మనం నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఆయననే కష్టం వచ్చినా ఆయననే మొరపెట్టాలి, శ్రమ వచ్చినా ఆయన మొరపెట్టాలి. సంతోషం వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడని మనం చెప్తాం కదా. దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం ఏం చెప్పాలి? దేవుడు నా మంచికే చేశారు. ఆ విశ్వాసము, ఆ స్థిరత్వం మనం కలిగి ఉండాలి. ప్రజల యోగు చేసినట్టు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. మరియా అన్ని మేలును మాత్రం అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపమా అన్నారు గొప్పదని యోగు. ప్రజల అంటే దాని అర్థం ఏంటి? అన్ని ఉన్నప్పుడు దేవుని ఎలాగైతే మనం ప్రేమించామో కొన్నిసార్లు ఊహే స్థితులు కూడా వస్తాయి. ఎందుకో తెలుసా? పరీక్ష. దేవుడు తీసేస్తారేమో అనుకోకండి. ప్రజల కొన్నిసార్లు పరీక్షించబడతాం. ఎందుకంటే దేవుడు అబ్రహాన్ని పరీక్షించడానికి అన్నారు, ఇస్సాకును నాకు ఇచ్చే అన్నారు. ప్రజల అంటే దాని అర్థం ఏంటి? పరీక్షిస్తున్నారు. అబ్రహాం ఏమంటాడా? ప్రజల దేవుడు పరీక్షిస్తాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందుకే మనం చేస్తే ఆ విషయంలో కూడా ఏమో దేవుడు పరీక్షిస్తున్నాడేమో అని కూడా మన నోటితో కూడా పాపము చెయ్యకూడదు. యోగు దేవుడు అన్యాయం చేశానని అనలేదు. ప్రజలా ఎప్పుడు కూడా మన జీవితం అని ఏమనకూడదు, దేవుడు అన్యాయం చేశారని. ఒక బాధ కలిగి ఏం చేయాలి? ప్రభా నాకు ఈ బాధ కలిగింది, నాకు శ్రమ కలిగింది, నాకు కనికరించు, కరుణించు, నాకు ఈ బాధ నుంచి తప్పించు అని చెప్పాలి. ప్రజలా దాని తర్వాత మనం తీసుకునే అర్థం. రెండవది, ఏ రూపము కూడా మనము చేసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆత్మీయ ఉన్నారు కాబట్టి ఆయన వాక్యమందు మాత్రమే మనం విశ్వసించాలి. అందుకే మనం ఏం పొగలు పెట్టాం, అందుకే మనం ఏమీ రూపాలు చేసుకోం. దాని ఏంటంటే ఆయన ఆత్మీయ ప్రజల ఏ రూపం కూడా మనం ఏం చేయకూడదండి, ఏ విగ్రహాన్ని కూడా మనము చేయకూడదు. హల్లెలూయా. దాని తర్వాత మూడవది, నీ దేవుడిని యెహోవా నామమున వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అంటే యేసయ్య నామాన్ని ఎలా పడితే అలాగా ఉచ్చరించకూడదు. ప్రజల తప్పుగా ఉచ్చరించకూడదు. దేనికి పడుతుందానికి చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి, అవసరమైన వాటికి ఉచ్చరించాలి. తర్వాత నాలుగోది, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరింపవలెను. అలాగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోవడము అంటే దాని అర్థమేంటి? పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మనం ఏం ఉంచుకోవాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదివారం అంటే జ్ఞాపకం లేదు అనుకోండి. ప్రజల అంటే దేవుడు అంటున్నారు జ్ఞాపకం పెట్టుకో. అంటే జ్ఞాపకం అంటే పెట్టుకోమంటే ఇది విశ్రాంతి దినము, ఇది నేను మానకూడదు, ఇది దేవుడితో గడపాలి, దేవుడికి ఇచ్చేయాలి, ఇది ఈ రోజు దేవుడి రోజు. ఆ సమయాన్ని అంతా మనం ఎవరికి ఇచ్చేయాలండి? ప్రభుకి ఇచ్చేసేయాలి. అదే ఆదివారం అంటారు. ప్రజలు అంటే ఆదివారాన ఆయన సన్నిధిలో మనకు కల్పించి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇచ్చేయాలి. ఎందుకంటే మన రోజు, ఎందుకంటే దేవుడు మనకి 7 రోజులు ఇచ్చి ఒక రోజు ఇవ్వమన్నారు. హల్లెలూయా. మన దేవుడికి ఒక గుణం ఉంది ఏంటంటే ఆయన ఇస్తారు, ఇచ్చిన దాంట్లో కొంత అడుగుతారు. ఏం చేస్తారు? ఇచ్చిన దాంట్లో దేవుడు చూసారా, 24 గంటలు ఇచ్చి దాంట్లో 24 గంటలు మన రోజు దేవుడికి చేయాలి. అంటే ఏంటి? దశభాగ ప్రార్థన అంటారు ప్రజల. అంటే ఏంటి? 24 గంటలు మన దేవుడు ఇస్తే రోజుకి ఎన్ని గంటలు? 24 hours. ఆ 24 గంటలు మన దేవుడికి ఎంత ఇవ్వాలి? కనీసం 24 గంటలు. అంటే 24 గంటలు మన ప్రార్థనలో గడపాలి, దేవుడితో గడపాలి, బైబిల్ చదువుతూ గడపాలి. ప్రజల అంటే దేవుడి సమయాన్ని మనకి ఎవరికి ఇచ్చేయాలండి? ప్రభుకి ఇచ్చేసేయాలి. ప్రజల వారంలో కూడా మొదటి రోజు ఆదివారం ఉంది కదా, ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఏసే సమయం, ఏసే టైం, మన టైం కాదు. ఏసే టైం ఎవరికి ఇచ్చేయాలి? ఏసైకి ఇచ్చేయాలి. ప్రజల అదే ఇక ప్రభు అంటే విశ్రాంతి దినములో పరిశుద్ధంగా. అంటే దాని అర్థం ఏంటంటే విశ్రాంతి దినం అంటే నీ రోజు కాదు, అది నా రోజు. నీకు 7 రోజులు ఇచ్చాను, 7 రోజులు మొదటి రోజు నువ్వు నాకే ఇచ్చేయాలమ్మా, ఇచ్చేయాలి నాన్న. దేవుడు ఏం చెప్తున్నారు? ఎందుకంటే మన దేవుడి నుంచి పరీక్షిస్తారు. అబ్రహానికి ఇస్సాకు నుంచి పరీక్షించారు. మీకు తెలుసా? ఇస్సాకు నేను ఎప్పుడూ అనలేదు, ఎందుకంటే మాకు కావాలి. దేవుడు ఏం చేశారనుకున్నారు? ఇస్సాకు ఇచ్చేసి కొన్ని రోజుల తర్వాత అంటారు ఇస్సాకులకు అంటారు. అంటే మన దేవుడు కొన్నిసార్లు ఇస్తారు, ఇచ్చిన దాన్ని తిరిగి అడుగుతారు. ఎందుకంటే పరీక్షిస్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈయన నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన వాటి బట్టి నన్ను ప్రేమిస్తున్నాడా అని అర్థం. దేవుడు మహా జ్ఞానండి. ఏసై హృదయాన్ని మన ఆయనతో నడుస్తున్న కొలదే మనకు అర్థమవుతుంది. ప్రజల దేవుడు ఏదైనా ఇస్తాడు, ఎందుకంటే కరెక్ట్ నేను అడుగుతారు కదా. అందుకే మనం ఆయనకి తప్ప దేనికి కూడా ఎక్కువగా ప్రేమించుకోవడం. ముందే మన హృదయాన్ని తీర్మానం చేసి ఉండాలి. ఏమనంటే ప్రభా నీకంటే ఎక్కువ నాకు ఏది
అప్పుడు మనం సేవ్ అయిపోతాం. ఎందుకంటే ఎక్కువగా దేవుని మనం ప్రేమించామనుకోండి, దేశాన్ని అడిగేస్తాం ఇచ్చే. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఏంటి ఇష్టం ఉండదు తెలుసా? ప్రభుకి ఆయనను తప్ప ఇంకా రెండో స్థానాన్ని ఎవరికి ఇచ్చారని ఇష్టం ఉండదు. నిజం నిజమా? హల్లెలూయా. అందుకే యేసయ్యకి ఎప్పుడు ఏమి ఇచ్చేయాలి? మనం ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇచ్చేయాలండి. అందుకే చూడండి, యేసయ్య కంటే ఎక్కువగా భర్తగానే ప్రేమించిన, యేసయ్య కంటే ఎక్కువగా భార్యను ప్రేమించిన, యేసయ్య కంటే ఎక్కువ పిల్లలను ప్రేమించిన, యేసయ్య కంటే ఎక్కువగా బండిని ప్రేమించిన, మన యవనస్తులు బండిని ప్రేమిస్తారు బైబిల్కి ప్రేజలా, అది ప్రేమించిన, యేసయ్య కంటే ఎక్కువ దేని ప్రేమించిన ఏమైపోద్ది చెప్పలేము. ఏమవుతుంది? ఇక్కడ నాకు అడుగుతారు, నాకు ఇచ్చే అంటారు ప్రేజలా. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, ఆయనకి ఏం కోరుతున్నారంటే, నీకోసం ప్రాణం పెట్టాను, సర్వం ఇచ్చాను నీకోసం. అలాంటిది నీ జీవితంలో పంపిస్తాను నాకు మాత్రమే, ఆ తర్వాత ఏదైనా. ఎప్పుడైతే మనం ఆయన కాకుండా దేనికైనా ఇచ్చేస్తామో మన జీవితంలో నష్టపోతాం. ప్రజలో మన సమయంలో కూడా 24 గంటల్లో 24 గంటలు ఎవరికి ఇచ్చేయాలి అంటే 24 గంటలు అంటే ఆ 2.5 hours ప్రార్థనలోనే మనం గడపాలి. హల్లెలూయా. ఒక గంట ప్రార్థన చేసుకున్నాను అనుకోండి, లేదా గంట బైబిల్ చదువుకోండి. ప్రజలో రోజు చేయాలి పని. అప్పుడు చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో. 24 గంటల్లో దేవుడితో 24 గంటలు పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, స్తుతులు చదువుకుంటారు, స్తోత్రాలు చెప్తారు, మీ ఇష్టం. ప్రజలా దేవుడికి అలాగా మనం ప్రతిరోజు కూడా ప్రార్థన మానకూడదు. గొప్ప గొప్ప భక్తులు ఉదయమే లేసి 4 గంటలకే లేసి 6:30 దాకా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బలంగా వాడబడ్డారు. ప్రజలా అంటే ఏంటంటే దేవుడికి సమయం ఇచ్చి దేవుడిని గణపరిచేశారు. ప్రజలా అందుకే ఎప్పుడు కూడా మన దేవుడికి కోసం మొదటి స్థానాన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మరి ఇంకోటి ఏంటంటే ఆయన కంటే ఎక్కువ దేనిని ప్రేమిస్తే ఏమవుతుంది? ఏమో అడిగేస్తారు. ప్రజలా సడన్ గా దేవుడు టెస్ట్ పెడతారు, నాకు ఇచ్చే అంటారు. అప్పుడు నీకు కష్టం అయిపోతుంది. ప్రజలా ఎందుకంటే ఎక్కువగా నన్ను మనసు పెట్టి ప్రేమించేసావా, దేవుడు సడన్ గా ఏమంటారు? అబ్రహాము మరి దేవుడు చూశారు ఎవరిని? ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించాడు. ఇదేంటి అబ్రహాము ఎక్కువగా నన్ను ప్రేమించేవాడు, ఇప్పుడు ఇస్సాకు లేనప్పుడల్లా అదైతే చాలా బాగుంది. సడన్ గా ఇస్సాకు వచ్చిన వెంటనే కాస్త తేడా వచ్చింది. ప్రజలా ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడు. ఎవరు? దేవుడికి తెలిసిందే. అంటే నా స్థానం ఎవరికి వెళ్ళిపోతుంది? ఇస్సాకు వెళ్ళిపోవాలి. అంటే దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా అవును ప్రభు నేను ఉన్నాను, నాకు ఒకటి ఇస్తావా అని అంటే, ఏంటి ప్రభు నీకు కావాలి? ఇస్సాకు కావాలి కదా. ఎందుకు ప్రభు? ఇస్సాకు కావాలి, ఏదైనా ఇస్తాను, ఏదైనా నాకు వద్దు, నీకు ఏది ఎక్కువ ఇష్టమో అదే నాకు కావాలి. కదా ఎందుకు అంటే నాకంటే ఎక్కువగా నీకు దేని మీద ప్రేమ ఉండకూడదు. కదా నా తర్వాత నీకు ఇస్సాకేనా, నా తర్వాత ఏదైనా. అబ్రహాము ఏం చేశాడంటే నార్మల్స్ ఉంది, అలాగే కాదు ప్రభా ఇస్సాకు కూడా నీ తర్వాతే. వాడు రుజువు చేయాలంటే ఇస్సాకుని తీసుకెళ్ళి ప్రభువుకి వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇస్సాకుని ఇచ్చడానికి రెడీ అయిపోయాడు. పెసలా అప్పుడు ఎప్పుడైతే రెడీ అయిపోయాడు ఇస్సాకుని ఇవ్వడానికి, ప్రభు అన్నారు వద్దులే పెసలా, నేను పరీక్షించడానికి అడిగాను కానీ ఇస్సాకు నాకెందుకు, నీ ఇస్సాకు నీకే, నీ కొడుకే ఇస్సాకు, నేను ఇస్సాకు ఉంచుకో. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఎవరికైనా ఇచ్చామా? యేసయ్యకి ఇష్టము. యేసయ్యకి 2వ స్థానం ఉండదు, 3వ స్థానం కూడా ఇష్టం ఉండదు. యేసయ్యకి మొదటి స్థానమే ఇవ్వాలి. యేసయ్యకి మొదటి స్థానమే ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? అదే ఆత్మలో రాయబడుతుంది. మీరు చూశారు కదా, నీ పూర్ణ దేవుడు, నీ దేవుడు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికే ఇవ్వాలి. అలాగే మనం చేసి చూడండి ఎంత ఆశీర్వాదం ఉంటుంది మీ జీవితంలో. ప్రజల దాని తర్వాత ఇక ముందుకు మనం వెళ్దాం. వెళ్తున్నాం. 5వ ఆజ్ఞ, నీ తల్లిని సన్మానించుకుందాం. 6వది, నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ప్రాణహత్య. ప్రజల అంటే నరుని చంపడం, ఒక ప్రాణం తీసి అధికారం మనకి లేదు. 7వది, వెనుచి నింపకూడదు. 8వది, దొంగిలకూడదు. 9వది, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యం ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి? పలకకూడదు. 10వది, నీ పొరుగు వాని దేనినైనా ఆశింపకూడదు. అది గాడిదైనా, వస్తువైనా, అది భార్యనైనా, అది ఒక చిన్న పెన్షన్ అయినా. ప్రజల నాటి కాంతి నేను ఇతరుని ఆశించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి, ఉన్న దాంట్లోనే సర్దుకొని పోవాలి. మన భాషలో చెప్పాలంటే ప్రజల దేవుడు మనకు 5 రూపాయలు ఇచ్చాను అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ 5 రూపాయలతోనే ఏం చేయాలి? సర్దుకొని పోవాలి. ప్రజల రూపాయి ఇచ్చారనుకోండి, రూపాయితోనే సర్దుకొని పోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి అని యేసయ్య అంటారు శిష్యులతో. అతను పిల్లలతో ఏమంటే
ఎవరైనా మీరు సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏది పెడతారో అదే తినండి అంటారు. అంటే డిమాండ్ చేయకండి, నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది తీసుకొని రా ఇది తీసుకొని రా అని అనుకుంటాను. అంటే దాని అర్థం ఏంటంటే అడ్జస్ట్ అయిపో. ఏసై కూడా అడ్జస్ట్ అయిపోయారు. ఎక్కడ అడ్జస్ట్ అయిపోయారు? ఏసై పేద ఇంట్లో పుట్టి, అసలు మీరు ఆలోచించండి, ఆయనేమో మహారాజుగా పరలోక సింహాసనం మీద కూర్చోండి. ఆయన ఎవరై ఉన్నారు మీకు తెలుసా? ఏసై ఎవరై ఉన్నారు? పరలోకంలో సింహాసనం మీద కూర్చొని దేవదూతలను ఆయన పొగుడుతూ ఉంటే మహా ఐశ్వర్యములు ఉన్న దేవుడు ఆయన భూమిపైకి వచ్చి దారిద్రుడైపోయారు. అంటే అడ్జస్ట్ అయిపోయారు. ఒకవేళ ఏసై అడ్జస్ట్ అయ్యి ఉండకపోతే ఆ దారిద్ర్యంలో అని ఉండకపోను. ప్రజలా అంటే దారిద్ర్యంలో అన్న బ్రతికారు. మన ధనవంతులు చేయడానికి ఆయన దారిద్ర్యుడు అయిపోయాడు. అంటే యాక్సిడెంట్లోకి వెళ్ళిపోయారు. ఆయనకి తక్కువ ఉందా? కాదు. పరలోకంలో ఆయన మహోన్నతుడు, కానీ భూమిపైకి వచ్చేది దారిద్ర్యంలో బ్రతికాడు. అంటే ఏమైపోయారు? ఆయన అడ్జస్ట్ అయిపోయారు. ప్రజలా నేనెక్కడ, నాకు ఈ స్థితి ఏంటి అని ఆయన అనుకుని ఉంటే ఆయన వచ్చి ఉండేవారు కాదు. ఆయన వచ్చి ఉండకపోతే మనకి రక్షణ ఉండేది కాదు. రక్షణ లేకపోతే బ్రతుకుతాం, కానీ చనిపోయిన తర్వాత పరలోకం ఉండదు. ప్రజలా చాలా మందికి ఇదే అర్థం కాదు. మీకు మాకు తేడా ఏంటండి అని అడుగుతారు. ప్రజలా మీకు మాకు తేడా ఏంటి? మేము చదువుకుంటాం, మీరు చదువుకుంటాం, మేము ఉద్యోగాలు చేస్తాం, మీరు ఉద్యోగాలు చేస్తాం, నాకు ఇల్లు ఉంటాయి, మీకు ఇల్లు ఉన్నాయి, మేము అక్కడ బయటకు వెళ్తాం, మీరు బయటకు వెళ్తాం, మీకు మాకు తేడా ఏంటండి అని అడుగుతారు. తెలియదు ఇదే. ప్రజలా భూమి పైన మానవ జీవితం వెళ్ళిపోతుంది, కానీ చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ నిత్యత్వం కోసమే మనం బ్రతుకుతున్నాం. ఆ నిత్యత్వంకే భయపడి మనం జీవించాలి. ప్రజలా ఏదో ఒక రోజు దేవునికి మనం ఏం చెప్పాలి? చెప్పాలి అని ముందు నిలబడాలి. ప్రజలా కాబట్టి మన జీవితకాలం అంతా కూడా దేవుడిని మాత్రమే మొదటి ఇస్తూ అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయంలో ప్రభు కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించుకోవాలి. అది దేన్ని ప్రేమించినా అది పాపం అయిపోతుంది. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ప్రజలా అంటే నువ్వు నాకునే ప్రేమించాలి, నా తర్వాతే అని ఆయనే ప్రేమిస్తే ఆయన మీదే ఆధారపడతాం. ప్రజలా అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు పక్కింటికి మనం వెళ్ళకూడదు, పొగుడింటికి మనం వెళ్ళకూడదు, మన బంధువులు ఎందుకు వెళ్ళకూడదు, మన స్నేహితులకు వెళ్ళకూడదు. ముందు మన కష్టాన్ని ఎవరితో చెప్పాలి? అంటే దానికి అర్థం ఏంటి? ఏసైకి ఏమి ఇస్తున్నాం? మొదటి స్థానం ఇస్తున్నాం. ప్రజలా అంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నామని మన క్రియలతో మనం చూపించాలి. ప్రజలా ఇది 10 ఆజ్ఞలు. దేవుడిని మనం ఆకర్షించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను పూజా చెప్పకుండా పాటించాలి. ఇవి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రజలా మీరు వీటిని చదువుకోండి, రాసుకోండి, కావాల్సిన పేపర్ మీద రాసుకొని ఇంట్లో గోడ మీద ప్రింటింగ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆజ్ఞల్లో చాలా బలం ఉంది. ప్రజలా ఈ ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుణ్ణి మనం ఏం చేసిన అవుతామండి? ఆకర్షించిన అవుతాం. ప్రజలా రెండోది మనం చూద్దాం. రెండోది మనం ఏం చేయాలి అంటే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనం. నాతో కూడి ఏకముగా నాతో కూడి ఎవరిని కనపరచాలి? మనం యెహోవాను. రెండోది దేవుని మనం కనపరచాలి. దేవుని ఆకర్షించాలంటే దేవుని కనపరచడం అంటే ఏంటి? ఆయన కొంచెం గొప్పగా మాట్లాడడం, స్తుతించడం. ముఖ్యంగా అర్థం చేసుకోవాలంటే శ్రమలలో దేవుని మనం కనపరచాలి. శ్రమలలో మన కష్టాల్లో మనం ఎక్కువ ఏం చేయాలి? బాగున్నప్పుడు అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. పరిస్థితి బాగలేదు అనుకోండి, కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. అసలు కానీ అలాంటి సమయం మనం ఏం చేయాలి? ఏసైని దేవా నీకు స్తోత్రం. యోగు చేసింది అదే. అది చేసినందుకు ఏమైనా కోల్పోయాడమే, కోల్పోలేదు, రెండంతలుగా పొందాడు. మన క్రైస్తవ జీవితంలో డెప్త్లోకి వెళ్ళామని ఎలా తెలుస్తుంది? ఒక క్రైస్తవుడు చూసి మనం చెప్పచ్చు. ఒక క్రైస్తవుడు ఒక శ్రమ వచ్చిన వెంటనే అమ్మో శ్రమకు భయపడిపోయాడు అనుకోండి, నాకు దేవుడు వద్దన్నాడంటే అతను ఆత్మీయులుగా చిన్నగా ఉన్నాడని అర్థం. ప్రజలా అదే ఇంకో క్రైస్తవుడు బాగా శ్రమ వచ్చిన తర్వాత, ఆ శ్రమలో కొంచెం మేలు వచ్చిన తర్వాత, అది బాగుపడిన తర్వాత దేవునికి స్తోత్రం అని చెప్పాడు అనుకోండి, అతను 50% ఏమయ్యాడు అంటే మేలు వచ్చినప్పుడే అతను దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. అతను 50% మాత్రమే దేవుని ఎదిగాడు. కానీ ఒక వ్యక్తి బాగా దుఃఖంలో కూడా ఏం చెప్తున్నాడు? దేవుని స్తోత్రం చెప్తున్నాడు. అంటే అతను బాగా ఎదిగాడు, ఆత్మీయులు ఎదిగాడని మనం చెప్పవచ్చు. ప్రజలా అంటే మనం ఎక్కువగా దేవుని ఎప్పుడు స్తుతించాలి? బాగా శ్రమ ఎక్కువైపోయినప్పుడు, బాగా గుండె నిండిపోయినప్పుడు, ఏం చెప్పాలో తెలియనప్పుడు, మన బాధల్లో దేవునికి ఏం చెప్పాలంట? మనం దేవుని స్తోత్రం అని చెప్పాలి. ప్రజలా యోబు అదే చేశారు. యోబుకి వచ్చింది వార్త వస్తుంది, ఇగో నీ పిల్లలు అయిపోయారు, ఇదిగో
దొంగలు వచ్చి తీసుకుని అంత నష్టం వచ్చేసింది. అప్పుడు అన్నాడంట, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చింది, నేను ఇప్పుడు దిగంబరిగా పోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామం నాకే స్తుతి కలుగుగాక. అంటే యోబు నేర్చుకున్నాడు, భక్తులు ఎదిగాడు బాగా. కష్టములో దేవునికి స్తోత్రం అని చెప్పాడు. ప్రజలా మన కష్టంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసా? దేవుడు మనం చూస్తాడు. శ్రమలను ఎలా రియాక్ట్ అవుతామని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. దేవుడు పరీక్షిస్తాడంటే కొన్నిసార్లు మనకి ప్రజలా సాతాను శోధిస్తాడు, దేవుడు ఎందుకు పరీక్షిస్తారు? దేవుడు ఎందుకు పరీక్షిస్తారంటే ఉన్న పెట్టి నుంచి పై పెట్టికి తీసుకెళ్ళాలి. ప్రజలా దానిలో మనకి నష్టమే ఉండదు, కానీ కొంతమందికి మనకి అది అనుమతిస్తున్న కష్టంగా అనిపిస్తుంది. ప్రజలా సాతాను శోధిస్తారు. శోధించడం అంటే మళ్ళీ పాపం చేయడానికి, దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఒకవేళ చూడండి, బాగా తప్పు చేయడానికి మనకు ప్రేరణ వస్తుందంటే అది శోధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మన శోధన పరీక్షను రెండు ఒకేసారి జరుగుతుంటాయి కొన్నిసార్లు. ఈ విషయాలు మనం బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రజలు దేవుడు పరీక్షిస్తారు కాబట్టి దేవుడు వాళ్ళు పరీక్షిస్తున్నారేమో అని గమనించుకొని దేవాకు వెళ్ళాలని తప్పుదలను క్షమించని మనం అనగాని యేసు నామములో ఆ ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన సమస్య నుంచి మనం బయటికి వస్తాం. ప్రజలు దేవుని ఆకర్షించాలంటే మొట్టమొదటి మనం ఉండాల్సింది 10 ఆజ్ఞలను కూడా మనము పాటించాలి. రెండవది, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన కనపరచాలి. యెహోవాని ఏం చేయాలంటే ఎప్పుడు కనపరచాలి? అన్ని బాగున్నప్పుడు కనపరచాలి, బాగోలేనప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును కాక అన్నాడు. ప్రజలా హల్లెలూయా. ఎవరైనా వచ్చి అన్నారు అనుకో, దేవుడు నమ్ముకుని ఎందుకు నీకు కష్టం వచ్చింది, నువ్వేం చెప్పాలి? నేను దిగంబరిగా వచ్చింది, దిగంబరిగా పోతా. ప్రజలు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయి మేలునే అనుభవిస్తాను, ఆ తీరుని అనుభవించనా అని జవాబు చెప్పాలి. ప్రజలా మీరు ఆ ఇంట్లో వండుకోరు, దేవుడు పైకి తీసుకొస్తాడు, కానీ ఆయన పరీక్షిస్తాడు, ఎందుకంటే పై పెట్టి తీసుకెళ్ళాలి. ప్రజలా మూడో అంశము మలకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మలకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త ముందు చూడండి, 1:6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన సైన్యముల అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టమని మీరందరూ హల్లెలూయా. నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏమంటున్నారు? నేను ఎవరితోనూ అలా కనపరచాలి. కొంతమంది ఏం చేస్తారంటే మనలో కూడా తమకి ఇష్టం వచ్చినట్టు కనపరచడం వేరు, దేవుడికి ఇష్టమైనట్టు కనపరచడం వేరు. ప్రజలా అంటే చాలా మంది తమకి ఇష్టం వచ్చిన దేవుడు కనపరిచి వాళ్ళని తృప్తి పడిపోతుంటారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామంటే ఒక 2 నిమిషాలు చేయడం, దేవా స్తోత్రం, దీవించు, నా ఆశీర్వదించు, ఆమేన్. మనం అడిగామనుకోండి, వాళ్ళు ప్రజలు ప్రార్థన చేస్తున్నామంటే ఏమంటారు? మేము ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థన చేసిందేమో ఒక 30 సెకండ్లో ఉండదు. తర్వాత వచ్చి అంటారు, అయ్యా కార్యం అవ్వట్లేదు. ప్రజలా వాళ్ళు టెక్నికల్ చూస్తే తెలుస్తుంది వాళ్ళు చేసే ప్రార్థన. ప్రజలా కొంతమంది ప్రార్థన చేస్తారు, చేసిన తర్వాత అంటారు ఏమో ప్రజలా అంటే విశ్వాసం లేకుండా చేస్తారు. మళ్ళీ కొందరు ఏం చేస్తారో తెలుసా? దేవుని చిత్తానికి విరోధంగా చేస్తారు. ప్రభా నా పక్కనోడు ఎలాగైపో, నా శత్రువు ఎలాగైపో, ప్రజలా వాళ్ళకి లేకుండా అయిపో, వాళ్ళకి జాబ్ రాకూడదు, బాగుపడకూడదు అలా ప్రార్థన చేస్తారు. అంటే చాలా మంది అవగాహన లేక ప్రజలా మీరు చూసారా, కొంతమంది ప్రార్థన జవాబు రావట్లేదంటే మనం అర్థం చేసుకోవాలి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి. కొంతమంది ఏమో దేవుని చిత్తానికి విరోధంగా చేస్తారు, మరికొందరేమో చిన్నగా చేస్తారు. అంటే ఏంటి? దేవుడికి వస్తున్న సమయం ఎవరు లోకంతో రోజంతా గడుపుతారు, కానీ దేవుని దగ్గర వచ్చి ఒక 30 సెకండ్లు అంటే వాళ్ళకి ఇసుకొచ్చేస్తారు. ప్రార్థన చేయడానికి వాళ్ళకి ఇసుకొచ్చేస్తారు, మనసు పెట్టరు. ప్రజలా ఏదో పేరుకి ఒక 2 మొక్కలు చేస్తారు,
దేవుడు నన్ను దీవించు, ఆశని బయటకు వెళ్తాను, ఆశీర్వించు. ఆమె ఇక రోజంతా ప్రార్థన ఉండదు, దానికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, వాక్య పాఠం ఉండదు. కానీ మన వాడికి ఏం చెప్తే ప్రార్థన చేశానండి, ఏమో మరి ఏమీ జరగట్లేదు అంటారు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన ప్రార్థనలో ఎటువంటి బలహీనతతో కూడా మనం చూసుకోవాలి కదా. హల్లెలూయా. అంటే మీరు చూసారా తేడా ప్రార్థన ఎలా ఉందో? ప్రార్థన మనం ఎలా చేయాలో దేవుని క్రమంలో. ఇక ప్రభు అంటున్నారు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో. అంటే నువ్వు నన్ను గణపరుస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు ఇష్టమైనట్టు గణపరుస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఇష్టమైన నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాకు అనుకూలమైన విధంగా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు నన్ను దేవుడిని ఇష్టంగా బ్రతికేస్తున్నానని, కానీ నాకు ఇష్టమైనట్లు బ్రతుకుతున్నావా? అసలు నా ఇష్టం నీకు తెలుసుకున్నావా? ప్రజలా అంటే దేవుడు ఏం కోరుతున్నారంటే మనకు తోచినట్లు కాదు మనం భక్తి చేయాలి, ఆయనకి ఇష్టమైన భక్తి మనం చేయాలి. ఆయనకి నేను ఎలా చేస్తే ఇష్టము, నేను ఎలా ప్రార్థిస్తే ఇష్టము, నేను ఏమి చేయాలి అని ఆలోచనతో మనం చేయాలి. ఇక ప్రభు అంటున్నారు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? హల్లెలూయా. అంటే పేరుకి నేను తండ్రిలా ఉన్నాను, తండ్రికి ఇవ్వాల్సిన మర్యాదకు, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవము. మరి ఏమని చెప్పుకుంటాం? ఏసై నమ్ముకున్నాను, ఏసై నమ్ముకున్నాను. కానీ ఏసైకి ఇవ్వాల్సిన సమయం ఎవరు? ఏసైకి ఇవ్వాల్సిన ప్రార్థన టైం ఎవరు? ఏసైతో గడపరు, ఏసైకి మొరబెట్టరు, ఏసైకి ఆరాధన చేయరు. చర్చిలో దేవుడి పిల్లలుగా ఉంటే బయటికి మరొక పనులు చేస్తారు. ప్రజల ఎందుకు మంచిదనం జరుగుతుంది అంటే నిజమైన మారు మన తండ్రి ప్రభు అన్నారు, మీరు మారు మనసు పొంది తిరగండి, నా తట్టు తిరుగుతే నేను మీ తట్టు తిరుగుతాను. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు అనుకుంటారు అంటే దేవుడికి వచ్చినప్పుడేమో దేవుడి పిల్లలా ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు మరొకలా ఉంటారు. అందుకే మన దేవుడి కార్యం మన జీవితంలో చూడలేకపోతుంటాం. ప్రజల ఇక్కడేమో దేవుడి వార్త వింటారు, ఏమని అబద్ధం ఆడకూడదు, బయటికి వెళ్ళి అదే అబద్ధం ఆడతారు. ఇక్కడ వింటారు తప్పు చేయకూడదు, ప్రార్థన చేసుకోవాలని అంటారు, బయటికి వెళ్ళి ప్రార్థన చేయదు. మరి వచ్చి ఏమంటారు? దేవుడు నాకు ఈ కార్యం చేయలేదని, దేవుడు వచ్చి ఆ కార్యం చేయలేదని. కారణం ఏంటంటే నువ్వు చేయవలసినవి చెయ్యాలి. ప్రజలా చేయవలసినవి చేస్తేనే. ఇప్పుడు చూసారా, టీచర్ బోధిస్తారు, లెక్క ఇచ్చినప్పుడు గణిత మాస్టర్ గారు ఆ లెక్కను ఎలా చేయాలో మనకు చెప్తారు, ఏ స్టెప్ ఏ ఫార్ములా వాడాలి. ఆ ఫార్ములా వాడుకుంటుంటే తప్పు అయిపోతుంది లెక్క. టీచర్ ప్లస్ వాడాలి ఇక్కడ చెప్పినప్పుడు మనం మైనస్ వాడాలనుకోండి, మైనస్ అయిపోతుంది. అసలు లెక్క తప్పు అయిపోతుంది. అంటే దేవుడు ఏది చెప్పారో మనం జాగ్రత్తగా వినాలి, విని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థనతో చేయాలి. ప్రయత్నం ఎలా చేయాలి? ప్రార్థనతో. అంటే ప్రభా ఈరోజు ఈ వాక్యం విన్నాను, ఇవన్నీ చేయాలంటున్నారు, ఇవి ఎలా చేయాలి ప్రభా, నాకు శక్తిని నేను చేస్తాను అని ప్రార్థిస్తే దేవుడే నీకు చేసే శక్తినిచ్చి చేయిస్తాను. నిజమా? ప్రభు అంటున్నారు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అంటే మీరు నన్ను ప్రార్థిస్తున్నారు, కానీ నాకు ఇష్టమైన విధంగా మీరు ప్రార్థించండి. నన్ను కనపరుస్తున్నాను నేను అనుకుంటున్నారు, కానీ నాకు ఇష్టమైన విధంగా మీరు కనపరచట్లేదు. మీరు అనుకుంటున్నారు నాతో సమయం గడుపుతున్నానని, నేను కోరినంతగా మీరు గడపట్లేదు. మీరు అడుగుతారేమో ప్రార్థన మినిమం ఎంత చేయాలి? ఎంత చేయాలి తెలుసు? మినిమం ప్రార్థన కనీసం అంట గంట చేయాలంట. తక్కువలో ఎంత చేయాలంటే ఇప్పుడు ప్రార్థన రోజుకి తక్కువలో గంట చేయాలి. ఎలా మీరు చెప్పగలరు తెలుసా? గెత్సెమనే తోటలో పేతులతో అంటారు, మీరు ఒక గడియాయనను మేలుకొని ఉండలేరా? హల్లెలూయా. అంటే మన జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేసినా పర్లేదు, కానీ మనకి వ్యక్తిగత సహవాసం పెరుగుతుంటారు, అదే ఏకాంతమైన ప్రార్థన. ప్రజలా మన ఇంట్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మన కోసం ఎప్పుడు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, మనంతలో మనమే మోకాలు వేసి రోజు దేవుడి కనీసం తక్కువలో ఎంత ఇవ్వాలి? ఒక గంట సమయాన్ని. అందుకే నువ్వు ప్రార్థన చిన్న తలుపులు వేసుకొని రహస్యంలో చూచుచున్న నీ తండ్రికి నువ్వు మొదలుపెట్టు. ప్రజలా అంటే మన బాధ కోసం, మన సమస్య, మన పిల్లల కోసం, మన కోసం, మన అత్తగారు, భార్య గారు, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం ఇలాగ కొనసాగుతూ తర్వాత పాస్టర్ గారి కోసం, కుటుంబం కోసం, సంఘం కోసం, ఇంకా ముందు కలుగుతూ అధికారుల కోసం, రాజుల కోసం, ఇంకా ముందు కలుగుతూ ప్రపంచం నశించిపోతున్న ఆత్మల కోసం, ఇలా అందరి కోసం కనీసం తక్కువ ఎంత చేయాలి? మనం ప్రార్థన తక్కువలో చెప్తున్నాం. మినిమం గంట ప్రార్థన చాలా తక్కువ. అసలు నిలబడుచుకోవాలి. మీకు రాకపోతే కష్టం లేదు, మెల్లమెల్లగా మీరు ఏం చేయండి? ఈరోజు 5 నిమిషాలు చేయండి, రేపు 5 నిమిషాలు పెంచండి, ఎల్లుండి మనకు 5 నిమిషాలు పెంచండి, మనకు 1 గంట చేయండి, తర్వాత అరగంట చేయండి, తర్వాత 30 గంట చేయండి, దాంతో గంటలో దిగండి. ప్రజలా దేవుడు ఇస్తారు, కృపణిస్తారు. ప్రజలా కొంచెం ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన ఇంకా బాగా రావాలి, కీర్తన గ్రంథాలు బాగా చదవాలి. దేని చదవాలి? కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఉంటాయి, అవి బాగా చదివి దాంట్లో
లైన్స్ ఉంటాయి కదా, ఆ వచనాలు వాటిని అండర్లైన్ చేసుకొని వాటిని మీరు పలకాలి. ప్రజల బాగా ప్రార్థన కావాలంటే మన కీర్తన గ్రంథాన్ని ఎక్కువ ఏం చేయాలి? ఏవేది చేసే ప్రార్థన ఉంది, పరలోక ప్రార్థన ఉంది, ఏసీ చేసిన ప్రార్థన ఉంది, సొలొమోను చేసిన ప్రార్థన ఉంది. ఈ వచనాలను మీరు రాసుకొని చూసి చదవాలి. ప్రజల మీకు ఇంకా తెలియకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే సేవకు ఎవరి దగ్గరికి వెళ్ళినా సేవకులు మీకు ఏం చేస్తారు? ప్రార్థన రాసిస్తారు. ప్రజలు అది చూసి చేయండి. ఈ విధంగా మీరు చేసుకుని వెళ్తే మినిమం ఒక క్రైస్తవుడు గంట ప్రార్థన ఉండాలి. ఏ క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఉంటుందో అతను ఆత్మీయంగా బలహీనుడైపోతాడు, సాతాను చేతులకు ఈజీగా చిక్కుపోతాడు. ప్రజల ప్రార్థన చేసిన చాలా బలవంతుడుగా ఉంటాడు. ప్రజల హల్లెలూయా. మినిమం ఎంత చేయాలంటే మనము గంట ప్రార్థన చేయాలి. ఇంకా చేసుకుని వెళ్తే 2-4 గంటల దాకా కూడా చేయాలి. ఇది అంతే కూడా బాగా ఆత్మీయంగా ఎదిగిన భక్తులు చెప్పిన మాటలు. ప్రజల హల్లెలూయా. ఇప్పుడున్న చాలా మంది శబ్దాలు ఏం చెప్పట్లేదు. ప్రార్థన చేసుకొని చెప్తారు కానీ ఎంత సమయం చేయాలి, ఎన్ని గంటలు చేయాలి చెప్పట్లేదు. ప్రజల కానీ సత్యం మనం చెప్పాలి కాబట్టి సత్యం మనం తెలుసుకోవాలి. దేవుడితో మనం ఏది చేస్తే అందుకే కార్యం జరగట్లేదు. చాలా మంది జీవితంలో దేవుడు నమ్ముకున్నారు, ఇంకా వాళ్ళు ఎందుకు అంత పనిగా ఉన్నారంటే వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్ళకి చెప్పకపోవడం వల్ల, లేదా వీళ్ళు వినకపోవడం వల్ల, విన్నా పాటించకపోవడం వల్ల ప్రజలు అంటే మన తప్పులు మనం సరిదిద్దుకొని విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా మన ఇంటికి ఏం చేయాలి? మినిమం కనీసం గంట ప్రార్థన రోజు మనం చేయాలి. ప్రజల ఎవరికి మనకు అవసరం లేదు, మన ఒక్కరు చేస్తే చాలు. ప్రజల భాషగారు అవసరం లేదు, అమ్మగారు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మనం చేసే ప్రార్థన మన కుటుంబం నిలబడతాం. ప్రజల దాని తర్వాత మనం ప్రార్థన అంశాలు ఇద్దరికి సేవకులకి ఇవ్వచ్చు, విశ్వాసాలకు ఇవ్వచ్చు. కానీ మొట్టమొదటిగా ప్రార్థన శక్తి మనలో నుంచే, ఆ మంట మనలో నుంచే ప్రారంభం అవ్వాలి. మన ఇంట్లో వంట అవ్వాలంటే మన ఇంట్లోనే మంట స్టార్ట్ అవ్వాలి. మన ఇంట్లో దెయ్యాలు పోవాలి, మన ఇంట్లోనే సమస్యలు పోవాలి, మన ఇంట్లో భయాలు పోవాలంటే, మన ఇంట్లో జయాలు రావాలంటే మన ఇంట్లోనే ప్రార్థిస్తాం. ప్రజలా ఆ ప్రార్థన చేస్తూ చూస్తూ వెళ్ళండి. మీ ఇల్లే 10 మందికి దీవెనకరంగా మారిపోతుంది. ప్రజలా అది వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మండి ఒక మంటలా మండి పెద్ద మంటగా మారిపోతుంది. ప్రజలా ప్రార్థన ఒక అగ్నితో సమానం. ప్రార్థన ఎలాంటిది? అగ్నితో సమానం. తక్కువలో రోజుకి కనీసం గంట అయినా చేయాలి. ప్రజలా ఉదయం లేసినట్టే ప్రార్థన చేసుకొని కొన్ని పనులు త్వరగా ముగించుకొని ఒక సమయం మీరు పెట్టుకోండి. అది మీ ఇష్టం. 9 గంటలకు చేస్తారు, 8కి చేస్తారు, 4 గంటలకు చేస్తారు, 6 గంటలకు చేస్తారు. కానీ రోజుకి ఎంతసేపు చేయాలి? తక్కువలో 1 గంట ఏకాంతంగా ముఖాలు వేసి దేవుడి మీద మన మనసు పెట్టి కావాల్సిన మన సమస్యలు తొందరగా రాసేసుకొని ఆ పేపర్ పెట్టుకొని పేపర్ మీద చేతి పెట్టుకుని చదువుకుంటూ ఏం చేయాలి? భక్తులు దాన్ని అంటారు, నేను ఉదయమునే లేచి నా ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటాను అంటే కాచుకొని ఉంటాడంట. ఎప్పుడు చేసేద్దాం ఆ ప్రార్థన? ప్రజల సిద్ధం చేశానంటే ఏంటి? భోజనం మనం సిద్ధం చేస్తాం కదా తినడానికి. 9 గంటలు తినాలనుకోండి, ఏం చేస్తాం? ఆ 9 గంటలకి 10 నిమిషాల ముందే ఆ టేబుల్ మీద కూర, అన్నము, లేదా వాటర్, ఆ మజ్జిగ, పెరుగు ఏదైతే ఉందో అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం. కంచాలు ప్రజల అది సిద్ధం చేసి పెట్టుకోవడం అంటే తినడానికి రెడీ. అలాగే ప్రార్థన అంటే భక్తుడు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అంటే ఏమి అడగాలో ముందే నిర్ణయించుకున్నాడు, ఏమి అడగాలో ముందే రాసేసుకున్నాడు. ప్రార్థన దగ్గరికి వెళ్ళి అవును ఆలోచించుకొని చేయట్లేదు. ప్రజల కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ప్రార్థనలు. ఏమైనా ఆలోచిస్తూ ఉంటారు? ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థనలో కూర్చొని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. దేవా నన్ను దీవించు, నా చదువును దీవించు, మరి ప్రభా అంటే గుర్తురాక వాళ్ళు సిద్ధపాటు లేక ఏమంటారు? అలాగే 10 నిమిషాలు అయిపోతారు. ఆ చేసిన ప్రార్థన చేశారనుకుంటారు, టైం అయితే అయిపోతుంది, ఆ ఊళ్ళో తిరుగుతాయి, కానీ ప్రార్థించాలి. అసలు దాన్ని అనుకుంటే ప్రార్థన చేశాను అవ్వలేదండి, ఏం చేశాడా, ఎలా చేశాడా చూసుకోడు. ప్రజలు ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే, ఈ విషయాల వల్ల మనకి ఏమన్నా అర్థమవుతుందంటే, మన ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం తెలుసుకొని ప్రార్థన చేయాలి. ప్రజల రోజుకి తక్కువలో కనీసం గంట చేయాలి. ఆ గంటను పెంచుకుంటూ 2.5 గంటలుగా మనం మార్చాలి. ఎన్ని గంటలుగా మార్చాలండి? 2.5 గంటలుగా. ప్రజల ఎందుకంటే అలాగ మనం ఎక్కువగా దేవుని ఎంత గడుపుతామో మీకు తెలుసా? ఆది సంఘంలో అంత బలంగా సేవలు చేశారంటే వాడు ఎలాగా అపోస్తుల ఆది సంఘంలో మీరు చూడండి, వారు వేదకథలు ఉన్నప్పుడు ఏం చేశారో మీరు ఆ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం బాగా చదవండి. 3వ అధ్యాయము అక్కడ అర్థమవుతుంది. వారు ఎక్కువ ప్రార్థన చేశారు, అప్పుడు ఉద్యోగం వచ్చింది. ప్రార్థన లేక ఉద్యోగం రాదు. హల్లెలూయా.
ప్రార్థన మనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ఇది ఎలాగా అంటే కొత్తలో ఎవరికి రాదు. మనం ఒకరెళ్ళి మనకు వచ్చిన దాని ప్రార్థన మాటలే మన ప్రభు యొక్క పలికి అలాగ గంట సేపు, గంటన్నర, 2 గంటలు, 2 గంటలన్నర మీకు వచ్చేస్తుంది ప్రజలా. అది ఒక రోజు రాకపోవచ్చు. నెమ్మది మీరు ఏం చేస్తూ ఉండాలి. చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థన పరులుగా మారుతారు. మీ చేత పలుకుని ప్రార్థన చేయించుకుంటారు. హల్లెలూయా. మన ఈ ప్రార్థన ఎంతగా చేయాలంటే దేవుడితో గడుపుతున్నాం మనం ప్రజలా. అంటే ఇప్పుడు చూడండి, మనకి బాగా స్నేహం ఉన్న వ్యక్తితో పక్కన కూర్చొని మాట్లాడుతాం కదా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతాం. దేవుడితో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతాం. అది ప్రజలా. చాలా మంది మాట్లాడుతుంటారు బెస్ట్ ఫ్రెండ్స్తో, స్నేహితులతో, తమకు ఇష్టమైన వాటితో. మనకి ఇష్టమైన వారైతే గంటగా మాట్లాడతాం ప్రజలా. ప్రార్థన కూడా దేవుడితో ఇది మనం అలవరుచుకోవాలి మన జీవితం. అందుకే ప్రభు అంటున్నాను, నీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏంటి అంటే దాని అర్థం ఏంటి? నేను దేవుడని నీకు తెలుసు, ప్రార్థన చేయాలని నీకు తెలుసు, కానీ నాకు ఇవ్వాల్సిన సమయం ఏది అని దేవుడు అడుగుతున్నారు ప్రజలా. ఇంకా 2 విషయాలు మేము ముగిస్తాను. 4వది ఏంటంటే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా కొంత రథాలు బట్టి, గుర్రాలు బట్టి అతిశయపడుతుంది, కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుతాము. అంటే దాని అర్థం ఏంటంటే కొందరు రథాలు బట్టి, గుర్రాలు బట్టి అతిశయపడుతున్నారు. మాకు ఉంటుంది, మాకు అంత ఉందని. కానీ మనం దేని బట్టి అతిశయించాలి? నాకు దేవుడు ఉన్నాడు, నేను ప్రభువు కలిగి ఉన్నాను ప్రజలా అని మనం ఏం చేయాలి? దేవుని బట్టి అతిశయించాలి. అంటే ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు శ్రమ వచ్చిందా? శ్రమను చూడద్దు. శ్రమతో పాటు ఎవరు చూడాలి? బాగు చేసే దేవుని చూడాలి. జ్వరం వచ్చిందా? జ్వరం చూడండి. మనం ఏం చేస్తాం? జ్వరం వస్తే డాక్టర్ గారు చూస్తాం కదండి, చూస్తారా కదా ప్రజలా. జ్వరం వస్తే ఏమని చూస్తారండి? స్టూడెంట్కి లెక్క రాలేదు అనుకోండి, లెక్కల మాస్టర్ చూస్తాడండి. నేర్చుకోవాలని ఆశ ఉన్నాడు ప్రజలా. లెక్క రాలేదు, ఇంట్లో ఎంతో ప్రయత్నం చేశాడు ఆ లెక్క రావట్లేదు. ఈ లెక్క రావట్లేదని తొందరగా పరిగెత్తి బుక్ పట్టుకుని వెళ్తారు. ఎవరు చూస్తాడు? నెక్స్ట్ సార్ వస్తారు, అప్పుడు ఆ లెక్క వస్తుంది. అలాగే మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలి? ఎలా చూస్తాం? ఈ కళతో ప్రార్థన కలుగుతాం. ఎక్కడ మోకాలయ్యా? ఆ ఉన్న స్థలంలో మోకాలయ్యా. నా బెడ్రూమ్లో, బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ హాల్ ఉంటే హాల్, ఎక్కడుంటే అక్కడ అసలు మోకాలేసి ప్రభా నాకు ఈ పరిస్థితి ఎదురైపోయింది, నాకు ఈ సమయం ఎదురైపోయింది, త్వరగా నాకు న్యాయం తీర్చు అని ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన చేసిన కొన్ని క్షణాలలో మీకు జవాబు వస్తుంది. అంటే మనం అది అమర్చుకోవాలి ప్రజలా. 5వది, మనము రక్షణ పొందిన వాళ్ళని కాదు. హల్లెలూయా. బుద్ధిమంతులు కింద ఉన్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని పరమనకు జీవ మార్గంలో నడుచుకుంటారంట. ఏమర్థమైంది? మనం ఈ విధము చేత దేవుని మనం ఏం చేయాలండి? ఆకర్షించాలి. ఇప్పుడు ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? దేవుడిని ఒక మనిషి మరొక మనిషిని ఆకర్షించాలంటే ఆ మనిషికి ఏది ఇష్టమో ఇస్తారు. మీరు చూసే ఉంటారు అసలు. అలాగే ఎందుకంటే కొంతమంది పిల్లలు నేను చూసిన పిల్లలు నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ అమ్మకి ఐస్ క్రీమ్ ఇష్టం అనుకోండి, వాళ్ళ అమ్మ కోపంగా ఉన్నారనుకోండి, మీ పిల్లడు ఏం చేస్తాడు? వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్ళి ఇస్తారు. అదే సరే, ఎందుకు ఇస్తాడు? వాళ్ళ అమ్మను ఆకర్షించాలి. అంటే వాళ్ళ అమ్మ కోపంతో ఉన్నారు చాలా అసలు. మీరు ఏదో చేశారు చేయకుండా, కాబట్టి కోపంతో ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు? వెళ్ళి వాళ్ళ అమ్మకి ఏది ఇష్టమో చూసుకుంటాడు. అమ్మ ఇక్కడ తీసుకొని నీకోసం తెచ్చాను, ఎందుకంటే తెలివేను. అలాగే యాకోబు కూడా చేశాడు ఈ పని. బైబిల్ గ్రంథంలో ఏసావు విషయం మీకు తెలుసా? ఏం చేశారు? ఏసావు దగ్గరికి కానుకలు పంపిస్తాడు. అలాగే అంటే అతని దగ్గర ఉన్న ఈ గుర్రాలు ఉంటాయి కదా, సారీ ఈ పశువులు ఉంటాయి కదా, అతని దగ్గర ఉన్న పశువులు అవి వెళ్ళి వచ్చి, బాబు నేను ముందు గిఫ్ట్ ఇచ్చిరా, మా అన్నయ్య వేసే కోపంలో ఉన్నాడు, గిఫ్ట్ ఇస్తే ఏమవుతాడు? కొంచెం చల్లగా అవుతాడు. ఎందుకంటే అన్ని కోపం. ఎందుకు? చిన్నప్పుడు కొన్ని సంవత్సరాల ముందు అన్ని తీసుకోవాల్సిన దీవులని తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మా అన్నీ చూసిన ఒకళ్ళు ఆ రోజు నీ వల్ల నేను అది ఏంటని అంటాడు. అసలు ఏం చేయాలంటే కదా పనులు చెప్తాడు. మీరు వెళ్ళి ముందు నా అన్నీకి ఏమి ఇచ్చినండి? గిఫ్ట్ ఇచ్చినండి. ప్రజల పెద్ద గిఫ్ట్ రెడీ చేసి నేను వెనకాల ఉంటాడు, సీక్రెట్ వెనకాల ఉండి అన్నీ ఇమ్మంటాడు గిఫ్ట్ని. ప్రజల అంటే ఏం చేయాలనుకున్నాడు? అన్నీని ఆకర్షించాలనుకున్నాడు. ప్రజల తప్పు కాదు, తప్పు వాటిని ఆకర్షిస్తే తప్పు, మంచి వాటిని ఆకర్షించడం, పాపాన్ని ఆకర్షించకూడదు, దేవుడిని ఆకర్షించాలి. అపవిత్రతను ఆకర్షించకూడదు, పరిశుద్ధతను ఆకర్షించాలి. మనుషులను ఆకర్షించాల్సిన దేవుడిని నువ్వు ఆకర్షించాలి. ప్రజల మంచిని ఆకర్షించవచ్చు, దాని కూడా మంచి చెడు చూసుకొని చెడును విసర్జించాలి, మంచిని
ఆకర్షించుకోవాలి. ప్రజలు ఈరోజు మనం తెలుసుకున్నాం, దేవుని ఆకర్షించాలంటే ఎలా ఆకర్షిస్తాం అనుకున్నారు? ఆయనకి ఏది ఇష్టమో ఉంది నువ్వు ఇవ్వాలి. మనిషికి ఇచ్చినప్పుడే పక్క వ్యక్తిని ఆకర్షించాలంటే ఆ వ్యక్తి ఎంత కోపంతో ఉన్నాడు, ఊగిపోతున్నాడు కాబట్టి ఆ మనిషికి ఏది ఇష్టమో ముందు తీసుకెళ్ళిస్తే కొంచెం అసలు అలా అలాగే దేవుడిని కూడా మనం సమీపించే ముందు ఆయన ఇష్టం మీద మనం తెలుసుకొని దావీదు దేవుని ఆకర్షించారు. ప్రజలు దేవుడికి ఏది ఇష్టమో ఆరాధన, కీర్తనల పాడటం, స్తుతించడం దేవుడికి ఇష్టం ముందే తెలుసుకొని ఈ వ్యక్తి ఏం చేశారంటే తనకున్న వాయిద్యం పట్టుకొని ఆ అడవుల్లోకి వెళ్తూ అసలు గొర్రెలను మేపుతూ ఆ గొర్రెల్ని వదిలేవాడు. అవి మేస్తూ ఉండేవి ఆ గడ్డిన. ప్రజల ఇతను పక్కన కూర్చొని ఏం చేసేవాడంటే దేవుని ఆకర్షించేవాడు. ఆ వాయిద్యంతో వాడుతూ కీర్తన గ్రంథంలో దానికి చేత రాయబడిన కీర్తనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇతను కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఇతను పాడుతుండగా దేవుడు ఎంతగా ఆకర్షించాడో తెలుసా? చివరికి దేవుడు ఒక స్థాయికి వస్తాడు, ఒక ఆలోచనకు వచ్చేస్తాడు. ఏమంటే ఇతన్ని తిరిగి ఏం చేసేయాలి, ఇతన్ని రాజు చేసేయాలి అని దేవుడికి ఆలోచన వచ్చే విధంగా ఇతను ఆకర్షిస్తాడు. ప్రజలా ఈరోజు మనం కూడా మన జీవితాలు ఏం చేయాలి, దేవుని ఆకర్షిస్తాం. లాస్ట్ ఒక మాట చూపిస్తాను, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట చదవండి, తీసుకుందాం. 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవుని ఆకర్షిస్తే ఏమవుతుందో తెలుసా? ఒకవేళ తల్లిదండ్రులు విడిచినా సరే ఆయన నిన్ను చేరదీస్తారు. విషయం చెప్పాలి, ఎందుకంటే తల్లిదండ్రులను వాడబడింది. ఎందుకంటే ప్రపంచాన్ని ఎవరు విడిచిపెట్టినా తల్లిదండ్రులు విడిచిపెట్టరు, అది వాస్తవం. నిజమా? ఇక్కడ వాక్యం చదివిస్తుంది, ఒకవేళ నీకు అంత సమస్య వచ్చినా తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా సరే ఆయన నిన్ను ఏం చేస్తారు, చేరదీస్తారు. నువ్వు అనొచ్చు, ఈ రోజు దేవుని ఆకర్షిస్తే నాకేమొస్తుందండి? ఏమొస్తుందో తెలుసా? నీ బంధువులను విడిచిపెట్టినా, నీ మిత్రులను విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినా. ఒకవేళ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నీ గడపాటు కలిగిన ప్రభు అంటున్నారు, ఎవరు నీకు లేకపోయినా నేను నిన్ను చేరదీస్తాను, నేను చేర్చుకుంటాను. చేర్చుకుంటానని అర్థమైంది వస్తే దానికి చాలా అర్థం ఉంది. చేర్చుకుంటానంటే ఏమవుదమ్మా, బాగుంది అని మాటలతోనే కాదు, క్రియలతో కూడా చూపిస్తారు. దేవుని మహిమ కలుగును కాక. అర్థమేంటి? నేను అప్పు చేర్చుకొని, నువ్వు బలహీనత ఉన్నప్పుడు దేవుడిని చేర్చుకున్నారంటే నీకు స్వస్థత ఇస్తాను. ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు దేవుడిని చేర్చుకొని నీకు ఆర్థిక సమస్యలు జయిస్తాను. ఒకవేళ నీ కుటుంబం రక్షణ లేకుండా ఉంది కానీ దేవుడు నిన్ను చేర్చుకొని దేవుని కుటుంబానికి రక్షణిస్తాను అంటే దాని అర్థమేంటో తెలుసా? ఆయన చేర్చుకోవడము అంటే నీ అవసరాలన్నీ తీరుస్తాను, నీ సంకటములన్నీ నేను సరిచేస్తాను, నీ బాధలన్నీ నేను తీర్చివేస్తాను, నీకు మేలు చేస్తాను, మంచి చేస్తాను, నిలబెడతాను, బాగు చేస్తాను, నేను దీవిస్తాను, పైకి తీసుకొస్తాను. ప్రజలా ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే దేవుని మనము ఎలా ఆకర్షించాలి. ఒకటి, దేవుని యొక్క 10 ఆజ్ఞలను మనము పాటించాలి. ప్రజలా అవి నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉన్నాయి. ఇంటికి వెళ్తారో చదవండి, మాటి మాటికి చదవండి, కావలసిన కంఠస్థం కూడా చెయ్యండి. ఎందుకు? అవి మాటి మాటికి గుర్తుకొస్తాయి. 2 1 2, 2 2 4, 2 3 6. ఎందుకు? చిన్నప్పుడు కంఠస్థం చేయించారు మా టీచర్స్. ప్రజలా మీరు చదవాలి, మాటి మాటికి చదవాలి. హల్లెలూయా. చిన్నప్పుడు మనకి 1 2 3 ఎలాగొచ్చేవి? A for apple, B for ball, C for cat ఎలాగొచ్చింది? మాటి మాటికి కంఠస్థం చేసాం, పలికాం. మన నోటితో పలకాలి, చదువుతున్నాడు. అలాగే మనకి బైబిల్ కూడా బాగా రావాలని ఏం చేయాలి? చదివినప్పుడు గట్టిగా చదవాలి. బైబిల్ ఎప్పుడు ఎలా చదవాలండి? స్లోగా గట్టిగా చదవాలి. అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా కీర్తన 23వ అధ్యాయం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చూడని పరుండ చేయించున్నాడు, శాంతికరం జలములను నడిపించుచున్నాడు, నా ప్రాణం ఆయన సెలవిచ్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు, కాలంలో సంచరించిన అపాయం నాకు గట్టిగా చదవాలి. ఎందుకు గట్టిగా చదవాలి? గట్టిగా చదివినప్పుడు ఇది వెళ్ళి ఇక్కడ చదువుతారు. ఎక్కడికి అంటే మనం చదివింది మన చెవులకు వినిపించాలి. చెవులోకి వెళ్ళి ఊరుకోదు, ఇక్కడ నుంచి మన బ్రెయిన్ కావాలి. ఇక్కడికి వెళ్ళి ఇది మెమోరీ, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? స్టోర్ అయిపోవాలి. ఈ గట్టిగా చదివి చూడండి, కొన్ని సంవత్సరాల తరబడి కూడా మీరు మర్చిపోరు. మన ఏది ఇప్పుడు మర్చిపోవాలి తెలుసా? గట్టిగా చదివాం కాబట్టి. ఇప్పుడు చదివిన చదువులను మనం మర్చిపోతాం, కానీ ముందు చదువులో మనం మర్చిపోం. ఎందుకు? ఇప్పుడు చదివిన చదువులు సరిగ్గా చదవలేదు అనుకోండి, పైగా చదివితే అవి
వాక్యాన్ని మనం గట్టిగా చదవాలి. దావీదు అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాడు. ఎలా ఉంచుకున్నాడు? గట్టిగా చదివి ధ్యానం చేసుకుని చెవులు పిలిపించి మాట మాటించాలి. ఒకసారికి రాదు. ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నేను బైబిల్ చదువుతున్నాను, నాకు సహాయం చేయు, నాకు ఈ వాక్యాలను గుర్తుకు. మామూలుగా మీరు బైబిల్ చదువుకున్న తర్వాత కొన్ని వచనాలు రోజు కనీసం ఒక వచనమైన 2 వచనమైన ఏం చేయాలి? కంఠస్థం చేయాలి. కంఠస్థం అంటే ఏంటి? గట్టిగా చదివి 2-3 సార్లు మీరు చూసి చదువుతారు, 3 సార్లు చూసి చదవండి, 4వసారి బైబిల్ మూసి చదవాలి. చదివి యెహోవా నా కాపురి లేమి కలగదు చూసి చదివి 3 సార్లు. దాన్ని చూడకుండా నేను పలకాలి. యెహోవా నా కాపురి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపురి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపురి. అలాగా 4-5 సార్లు చెప్పండి, అది కంఠస్థం అయిపోతుంది. అదే ఒక బుక్లో రాసుకోండి. ఈరోజు ఏం చదివారు? కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చదివి రాసుకోండి. రేపు మరి బైబిల్ చదువుకోండి. మరి ఇంకో వచనాన్ని కంఠస్థం చేయండి, అది కూడా రాసుకోండి. డేట్ వేసి ఈరోజు ఏ వచనం చదివారు. వారం రోజులు అయిన తర్వాత ఆ 7 వచనాలు వస్తాయి కదా, తక్కువలో చెప్తున్నాను, మీకు ఎక్కువ కూడా చదువుకోవచ్చు. హల్లెలూయా. అంటే మీకు ఎంతగా వీలుంటుందంత. హల్లెలూయా. నాకైతే నా ఆలోచన ఏంటో తెలుసా? రోజుకి అధ్యాయం కంఠస్థపెట్టాలి, అధ్యాయం నేర్చుకోవాలి. ప్రజలా ఒక అధ్యాయం, నాకైతే అధ్యాయం చదివితేనే ఆనందంగా ఉంటుంది. ప్రజలా అంటే ఒక అధ్యాయం తీసేసుకోవాలి పూర్తిగా. ప్రజలా కానీ మీరు మీ జీవితాల్లో మీకు అలవాటు అయ్యేంత వరకు కనీసం ఒక వచనాన్ని రోజు చదవండి. 7 రోజులు అయిన తర్వాత ఆ 7 వచనాలు చూడకుండా చెప్పగలుగుతున్నా లేదో చూసుకోండి. చూడకుండా పలకండి. రావట్లేదు అనుకోండి, మళ్ళీ చూసి మరి కంఠస్థం మరి అలా చూస్తూ వెళ్ళండి. మళ్ళీ అలా చేసుకునే వెళ్తే ఏమవుతుందో తెలుసా? వాక్యం అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు సాతాను మీ ముందుకు వచ్చిన ఏ సమస్య మీకు వచ్చింది, వాక్యం లోపల నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను ఆ వాక్యం చెప్పగలుగుతున్నానంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు మహాకృప. మా తల్లి చిన్నప్పుడు నాకు తెలుగు వచ్చేది కాదు. ప్రజలా తెలుగు రాలినప్పుడు అమ్మ చెప్తుంటే నేను వినేవాడిని. చిన్న వయసు ఒక 2nd క్లాస్ చదువుతున్నాను నేను. ప్రజలా విని ఏం చేసేవాడిని? కంఠస్థ పెట్టేవాడు. ఆమె చెప్తే ఆ మాట పట్టుకొని కంఠస్థ పెట్టి మరి అప్పు చెప్పేవాడు. అలాగే సంవత్సరానికి 365 రోజులు కదా ప్రజలా, 365 రోజుల వాక్యాలు నాకు గుండెల్లో చూడకుండా చెప్పడమే. 1వ రోజు మార్చి 1 వాక్యం ఏంటంటే చెప్పగలను. మార్చి 30 ఏమైంది? డిసెంబర్ 25వ తారీఖున వాక్యం ఏంటి? క్యాలెండర్. మా క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యాన్ని కంఠస్థం చేసి అప్పు చెప్పాలి మా అమ్మకి. ప్రజలా అప్పుడు నాకు తెలుగు రాదు. అప్పుడు ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను. అక్కడ మా ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ ఉంటుందా, తెలుగు ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు తెలుగు రాదు. ప్రజలా అది మా అమ్మగారు తెలుగు నేర్పించారు, తర్వాత నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు అన్నీ వచ్చు. ప్రభుత్వం దేనికి మహిమ కలుగుగా. అయితే ఆ చిన్న వయసులో నాకు తెలుగు రాదు, అంటే మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాదు. ప్రజలా అప్పుడు అమ్మ చెప్తుంటే నేను ఏం చేసేవాడిని? యెహోవా నా కాపరి అంటే నేను అది విని నేను పలికి అది కంఠస్థం చేసుకొని గుండెలో పెట్టుకున్నాను. అలాగా 365 వాక్యాలు ఇప్పుడు కూడా నాకు గుర్తుంటాయి తెలుసా. సమయం వస్తున్న కొద్ది ఆ సమయం కన్నా వాక్యం లోపల నుంచి వచ్చేస్తాను. రోడ్డు మీద వెళ్ళాననుకోండి, నీ మార్గం అనుకుంటే నేను కాపాడక ఇల్లు కూర్చున్న దూతలకు నా వాక్యం నాకు వచ్చేస్తాను. బాగోదనుకోండి, మరణ సాయం లేదా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాక్యం నాకు వచ్చేస్తాను. హల్లెలూయా. నాకు సరిగా మాట్లాడడానికి భయం వేసింది అనుకోండి, నీ నోరు బహుగా తెలుగు నేను దాన్ని నింపుతాను అని వాక్యం నా గుండెల్లో వస్తుంది. హల్లెలూయా. నాకేమైనా పొదువుగా ఉందనిపించింది అనుకోండి, యెహోవా నా కాపురి నాకు లేమి కలగదు అని మాట గుర్తుకు వస్తుంది. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? అంటే ఈ సందర్భం కొలది ఒక్కొక్క వాక్యం గుండె లోపల బయటకు వచ్చేస్తుంటుంది. ఎలా వచ్చేసింది? ముందు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తేనే బయటకు వస్తుంది. ముందు లోపలికి వెళ్ళలేదు అనుకోండి బయటకు రాదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీకు వచ్చే నేను మనవి చేస్తున్నాను, మీరు కూడా అద్భుతంగా నేర్చుకోగలరు. ప్రజలా నేను చిన్నప్పుడే నేర్చుకున్నానంటే మీరు ఇప్పుడు అద్భుతంగా నేర్చుకోగలరు. హల్లెలూయా. రోజు కూడా బైబిల్ చదవండి. 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివేయండి. మామూలుగా చదివేసిన తర్వాత రోజు ఒక వచనమైనా కంఠస్థం చేయండి. 3 సార్లు చూసి చదవండి, తర్వాత చూడకుండా గట్టిగా చదవండి. ప్రజలా చూసి ఎన్నిసార్లు చదవాలి? కనీసం యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అలా 3 సార్లు చూసి గట్టిగా, తర్వాత చూడకుండా గట్టిగా. హల్లెలూయా. అలాగే చూడకుండా 3-4 సార్లు చదివి ఆ వచనం రాసుకుని రేపు రాసుకుని రేపు ఇంకొక వచనం, 3 ఎల్లుండి ఇంకొక వచనం, అలా రోజు మీరు చదువుతుండండి. బైబిల్ మీరు చదవకుండా గుండెల్లో ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా నేను చదివేవాడిని, మీరు కూడా బైబిల్ చదవండి, అది మీకు మేలు
ఇప్పుడు కూడా సామెతల గ్రంథం నా గుండెల్లో ఉంటాయి. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు నేను సామెతల గ్రంథాన్ని ఎక్కువగా చదువుతుండేవాడు. అది చదువుతూ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఒక వచనం మరొక వచనం చూడకుండా నాకు వస్తూ ఉంటాయి. దేవుడికి మాత్రమే మహిమ కలుగుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నాకు వచ్చని కాదు కానీ మీకు కూడా అలాగా రావాలి. ఎందుకంటే మీకు వస్తే నేను 10 మందికి నేర్పిస్తాను, అనేక మందిని దేవుడికి నడిపిస్తాను. అసలు ప్రార్థన చేసుకోండి, కనీసం తక్కువలో వంట చేసుకోండి, తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు. ప్రజలు దాని తర్వాత వాక్యాన్ని రోజు కనీసం 5 అధ్యాయం 10 అధ్యాయం దాకా చదువుకోండి. చిన్న వాక్యం పేరు మన ఇంట్లో దీవించుగా ఆమె కను మూసుకొని లేచి నుంచి ప్రార్థన చేస్తాను. ముగింపు చేసుకుందాం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి గొప్ప మా దేవ, మీ పవిత్రమైన నామములో నేను ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాను. తల్లి మీ ప్రజలందరినీ దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు వాక్యంలో మాతో మాట్లాడారు, దేవుని ఎలా ఆకర్షించాలి అని మేము చూస్తున్నప్పుడు ప్రభా పదార్థాలను మేము పాటించాలని, మీకు ఘనత ఇవ్వాలని, మేము మహిమపరచాలని, అదేవిధంగా తండ్రి మీతో మేము గడపాలని, వాక్యాన్ని ఎక్కువగా చదవాలని, ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలని ఈరోజు మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. అలాగే మిమ్మల్ని మేము ఆకర్షించినప్పుడు తల్లిదండ్రులు ఎదుర్చినాను యెహోవా నిన్ను చేరదీస్తారు. మా శ్రమల్లో మా కష్టాల్లో నీవు అనాథగా మమ్మల్ని విడిచిపెట్టావు ప్రభా. తల్లి ఆ రోజు దానియేలు రాజు అన్నట్లు అనుదినము నీవు సేవించిన దేవుడు నీవు రక్షింపగలిగేనా అని అడిగారు ప్రభా. అవును తండ్రి, మేము మిమ్మల్ని సేవిస్తూ ఉండగా మా శ్రమల్లో మేము మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు కానీ, అనాథగా విడిచిపెట్టేవాడు కాదు కానీ మాకు తోడుగా ఉండి నడిపిస్తావు తండ్రి. ఈరోజు మీ వాక్యం విని ఉండగా విన్న వాక్యం నుడిట్లుగా మనం ఫలింపజేస్తాం. విన్న వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా సహాయం చేయాలి. నీ వాక్యం నుడిట్లకు ఫలించే కొనుకొనివ్వాలి. ప్రతిరోజు ప్రార్థన ఎందు వాక్యం ఎలతగా ఉండే కొనుకొనివ్వాలి. గుండె నిండా మా వాక్యం దానిని నింపుకున్నట్లు, ఈతని పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా గుండెలో ఉంచుకుని అన్నారు ప్రభు. మీ వాక్యాన్ని గుండెలో ఉంచుకొని రోజు ప్రార్థనలో గలుపుతూ వాక్యం ఎక్కువగా చదువుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అనేక మందికి మేము దిగులకరంగా మార్చుతాం ప్రభా. మీ ప్రజలందరినీ మార్చండి, బాగా ప్రార్థన చేసుకుని కొనుక్కొనివ్వండి, బైబిల్ చదువుకొని మీతో నడుస్తూ అనేక మందిని మీ కోసం సంపాదించే గొప్ప వాళ్ళకి దయచేయండి. దీవించము, నడిపించము, బలపరచము. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తుదామా, ఆశీర్వాద ప్రార్థన చేసుకుని దాని పరలోక ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మన అందరికీ, నాకును మీకును, ప్రపంచవ్యాప్తమైన దేవుని ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తమైన సార్వత్రిక సంఘం అంతటను సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును మా యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమిస్తున్నట్లు మా రుణాలు మీరు క్షమించము, మమ్మల్ని స్వతంలోకి తేక దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరం మీదైనది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసునే స్తుతించుము. ప్రభు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చేత నా వైపు చాచండి, మీ వైపు చేస్తాను. ప్రజలా యేసు నామములో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ అక్కర్లను తీరుపోనుగాక, మీరు మీ పిల్లలు దీవించబడుదురుగాక, కృపాక్షేమములు మీ వెంట వచ్చినగా, మీ వెంట వచ్చినగా, మీ వెంట వచ్చినగా. ప్రజలా ఆలస్యం కొంచెం క్షమించండి. ప్రజలా దేవుడు దీవించండి.